ఎస్, షూర్లీ. అబద్ధం అందంగా ఉంటుంది, వినడానికి ఇష్టముగా ఉంటుంది, నమ్మడానికి వీలుగా అనుకూలముగా ఉంటుంది. ఎందుకంటే దానికి రూపం మనమిస్తున్నాం కాబట్టి. అదే నిజం వినడానికి కఠినంగా, చేదుగా ఉంటుంది, మనస్సుకి చూడటానికి బాగుండదు, నమ్మడానికి కష్టముగా ఉంటుంది. ఎందుకంటే అది ఏ రూపము లేకుండా ఉంటుంది కనుక. అబద్ధంతో మొదలైంది ఏది ఎక్కువ కాలము నిలవదు. అది స్నేహమైన, జీవితమైన, ప్రేమైన, మరింకేదైనా అవ్వచ్చు. థ్యాంక్ యూ. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. మరొకసారి ఈ రీతిగా మీ దగ్గరికి వచ్చి దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవటానికి, అనేక విషయాలు మీతో మాట్లాడటానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ అమూల్యమైన అవకాశాన్ని బట్టి నేను ఎంతగానో ప్రభువును స్తుతిస్తున్నాను. ప్రియులారా, ఈరోజు చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని మాట్లాడాలని నేను ఆశపడుతూ ఉన్నాను. కారణం ఏంటంటే, కరుణాకర్ సుగుణ అనే వ్యక్తి మిషన్ ఇండియా అనే ఒక చిత్రాన్ని లేక షార్ట్ ఫిల్మ్ని తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరిగింది. చాలామంది హైందవ సోదరులు, మహమ్మదీయ సోదరులు, అలాగే క్రైస్తవ సోదరులు కూడా ఆ సినిమా చూడటం జరిగింది. నేను కూడా ఈరోజు దాన్ని నేను చూసినప్పుడు నాకు ఒక ఆలోచన కలిగింది. ఆలోచన మీతో పంచుకోవాలన్న ఉద్దేశంతోనే ఈరోజు ఈ యొక్క వీడియో చేయటం జరుగుతుంది. ప్రియులారా, మిషన్ ఇండియా అనే సినిమా ఈ కరుణాకర్ సుగుణ అనే వ్యక్తి ఎందుకు తీశాడో బహుశా అతని గురించి ఎరిగిన వారందరికీ కూడా తెలుసు. ఈ కరుణాకర్ సుగుణ మరి ఎందుకు బైబిల్ని, యేసు ప్రభువుని, క్రైస్తవులని ఇంతగా ద్వేషిస్తున్నాడో నిజంగా నాకు కొన్నిసార్లు ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. కారణం ఏంటంటే, ఏ మనిషికైనా కొంత దేశం ఉంటుంది, కానీ మరి ఇతను ఎందుకో బైబిల్ మీద, యేసుక్రీస్తు మీద చాలా దేశాన్ని పెంచుకున్నాడు. కారణాలేమో నాకు తెలియదు, కానీ అయితే ఇతడు చాలా కుయుక్తిపరుడు, మేధావిలా కనపడతాడు. వాస్తవానికి అబద్ధాన్నే చెబుతాడు, కానీ అది చాలా నిజముగా ఉన్నట్లుగా కనపడిద్ది. వాడు చెప్పేదన్నీ కూడా 100కి 100% అబద్ధాలే, కానీ వాడు ప్రజెంట్ చేసే విధానము లేక దాన్ని చెప్పే విధానం ఎలాగుంటుందంటే, ఎదుటోడికి ఇది నిజమే కదా అన్నట్లుగా వాడు నమ్మిస్తాడు. వీడికి ఇన్ని తెలివితేటలు ఎలాగొచ్చినాయని నేను ఆలోచన చేసినప్పుడు, సాతాను కూడా చాలా యుక్తిపరుడు. అవ్వ దగ్గరికి వచ్చినప్పుడు నిజాలు మాట్లాడినట్లుగా అబద్ధాలు మాట్లాడాడు. అలాగే ఈ కరుణాకర్ సుగుణ కూడా ఎప్పుడు కూడా అతను నిజం చెప్పడు, కానీ అబద్ధాన్నే నిజానిగా నమ్మిస్తాడు. అందుకే నేను కరుణాకర్ సుగుణ ఏది నిజం అనే టైటిల్ ద్వారా అతన్ని ప్రశ్నిస్తూ, ఈ మిషన్ ఇండియా అనే ఈ సినిమాని ఎందుకు తీశాడో, ఏ ఉద్దేశంతో తీశాడో, అసలు దీని మూలాలు ఏంటో అనే విషయాన్ని మీతో పంచుకోవాలన్న ఉద్దేశంతో ఈ వీడియో ద్వారా మీ దగ్గరికి రావటం జరిగింది. ప్రియులారా, ఈ కరుణాకర్ సుగుణాన్ని మనం జ్ఞాపకం చేసినట్లయితే, ఇతని గురించి సాంబశివరావు అన్నగారు చాలా బాగా చెప్తాడు. ఎందుకంటే ఇతని గురించి బాగా తెలిసిన వ్యక్తుల్లో సాంబశివరావు అన్న చాలా బాగా తెలుసు కరుణాకర్ సుగుణ గురించి. ఈ కరుణాకర్ సుగుణ అందరితో మాట్లాడతాడు, కానీ సాంబశివరావు గారి పేరు చెప్పగానే ఎక్కడికైనా ఉన్నా అక్కడ నుంచి పారిపోతాడు. ఎందుకంటే వీడి కుయుక్తంతా కూడా సాంబశివరావు గారికి బాగా తెలుసు. ఈయన గురించి, కరుణాకర్ గురించి చెప్తా ఆయన ఏమన్నాడంటే, కరుణాకర్కి ఒక శాపం ఉందయ్యా. అదేంటి ఆ శాపం అంటే, వాడు ఒక్క నిజం మాట్లాడినా వాడి తల 1000 ఒక్కలుగా పగిలిపోయేటట్టు ఎవడన్నా శాపం పెట్టాడేమో తెలియదు, కానీ వాడి నోటి నుండి ఎప్పుడు కూడా నిజం అనేది రాదు అని చెప్పాడండి. నేను ముందు ఏంటి ఇలా చెప్పాడనుకున్నాను, కానీ
ఈయన తీసిన సినిమాలు చూసినప్పుడు, కరుణాకర్ తీసిన సినిమాలు చూసినప్పుడు ఆ మాట 100కి 100% నిజమే అన్న విషయము నాకు అర్థమైంది. ప్రియులారా, ఈయన తీసిన మిషన్ ఇండియా సినిమాల్లో ఈయన ఏం చెప్పదలుచుకున్నారంటే, బ్రిటిష్ వాళ్ళు ఈ భారతదేశాన్ని క్రైస్తవ దేశంగా మార్చాలి అని కొంతమంది పాస్టర్లను నియమించుకొని హిందువుల మీద ఉసుకొలిపి వారందరినీ కూడా మత మార్పిడి చేసి క్రైస్తవులోనికి తీసుకొచ్చి ఈ దేశాన్ని క్రైస్తవ దేశంగా మార్చడానికి ప్రయత్నం చేశారని ఒక అబద్ధాన్ని హైందవుల హృదయాల్లో నాటడానికి ప్రయత్నం చేశాడు. రెండో అబద్ధం ఏంటంటే, ఈ పాస్టర్లు హిందూ సోదరుల దగ్గరికి వెళ్ళి, ఇగో మీ గ్రంథాలన్నీ కూడా కల్పిత గ్రంథాలు, అవి పురాణాలు, పుక్కిటి పురాణాలు, మనుషుల చేత రాయబడినవి, మీ గ్రంథాల్లో ఉన్నవన్నీ కూడా కల్పిత పాత్రలు అని బ్రిటిష్ వాళ్ళు చెబితే పాస్టర్లు వెళ్ళి హిందూస్కి చెప్పి వారిని మతం మార్చారు అని ఎంత చక్కగా అబద్ధాన్ని వెళ్ళాడంటేనండి, వాడి తెలివితేటలకి కొన్నిసార్లు మెచ్చుకోక తప్పట్లేదు. కారణం ఏంటంటే, అవి పురాణాలన్న సంగతి వాడికి తెలుసు, హిందూ సోదరులు చాలామందికి పండితులకు కూడా తెలుసు అవి పురాణాలు అని. పురాణాలు అంటే కల్పించబడిన పాత్రలు అని. అవి నిజమైన గ్రంథాలుగా నమ్మించటానికి ఈ పురాణాలన్న పేరు బ్రిటిష్ వాళ్ళు పాస్టర్లు పెట్టారు అని ఎంత చక్కగా వాడు అబద్ధాన్ని నిజంగా నమ్మించుతున్నాడంటే, వాడు తీసిన సినిమా కింద కామెంట్స్ పెట్టి నేను విన్నానండి. హిందూ సోదరులు ₹1000 తనకు పంపిస్తూ, అన్నా మాకు నిజం అర్థమైంది, ఈ పాస్టర్లు ఈ బైబిలు ఎలాగ మా దేశాన్ని నాశనం చేసిందో మేము తెలుసుకున్నాము, మీరు ఇంకా ఇలాంటి సినిమాలు మీరు తీయాలి, ఎంతోమందికి జ్ఞానాన్ని కలుగు చేయాలని వారు కింద కామెంట్ చేస్తూ నేను చదివినప్పుడు నాకు చాలా బాధేసింది. అరే, ప్రజలకి నిజమేదో తెలియకపోతే అబద్ధమే నిజమనుకొని భ్రమలో బతికే అవకాశం ఉంటుంది కనుక వీరికి నిజం తెలియాలి అని నేను ముందుకు వచ్చి కరుణాకర్ నేను ప్రశ్నిస్తున్నాను. కరుణాకరు, ఏది నిజమో నేను చెబుతాను, జాగ్రత్తగా విను. ఏంటి నిజము అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, బ్రిటిష్ వారు వేరు, మిషనరీలు వేరు. ఈ రెండును కూడా వీడు కలుపుతాడు. మీరు జాగ్రత్తగా వినాలి. బ్రిటిష్ వారు భారతదేశంలో వ్యాపారం చేయటానికి వచ్చారు. ఆ వ్యాపారం చేయటానికి ద్వారాలు తెలిసిన వారు ఎవరో తెలుసండి? ఈరోజు హిందువులుగా చెప్పబడుతున్న వారే బ్రిటిష్ వారిని ఆహ్వానించారు భారతదేశానికి. వారు మెల్లిగా భారతదేశంలో జొరబడి ఇక్కడున్న పరిస్థితులన్నిటిని కూడా అవగాహన చేసుకున్న తర్వాత వాళ్ళకు అర్థమైంది ఏంటంటే, భారతదేశంలో 90% మంది ప్రజలకు విద్య లేదు. వీరి దగ్గర చాలా వనరులు ఉన్నాయి, కానీ కుల వ్యవస్థ ద్వారా, వర్ణ వ్యవస్థ ద్వారా అగ్రకులాల వారు, ముఖ్యంగా బ్రాహ్మణుల కింద, వారి చేతి కింద వాళ్ళు చెప్పే విషయాలు నమ్మి చాలా దీనమైన స్థితిలో ప్రజలు బతకటం చూసి, ఓహో వీరిని లోపరుచుకోవటము, ఈ దేశాన్ని స్వాధీనం చేసుకోవటము చాలా తేలిక. ఎందుకంటే వీరు రకరకాలుగా విడిపోయి ఉన్నారు. కులాల పేరిట, మతాల పేరిట, వర్ణాల పేరిట, ప్రాంతాల పేరిట. కరుణాకర్, నీకు చరిత్ర తెలియదేమో, నువ్వు ఒకసారి చరిత్ర తెలుసుకో. కరుణాకరే కాదు, ఈ మాటలు వింటున్న హైందవ సోదరులు కూడా మీరు ఒకసారి గమనించండి. స్వాతంత్రము రాకముందు భారతదేశము 500 ముక్కలుగా ఉండేది ఇంచుమించు. భారతదేశం అంతా ఒకే ప్రాంతంగా ఉండేది కాదండి. మైసూర్ రాజు వేరు, హైదరాబాదును పరిపాలిస్తున్న నవాబులు వేరు, ఇటుపక్క గాజువాక అటుపక్క పరిపాలిస్తున్న ఆ రాజులు వేరు, తమిళనాడును పరిపాలిస్తున్న రాజులు వేరు. ఇట్లా రాష్ట్రాలు ప్రాంతాలకు వేరు వేరు రాజులుగా ఇంచుమించు 5000 ముక్కలుగా భారతదేశం విభజించబడి ఉన్నది. అన్ని విధాలుగా ముక్కలుగా ఉన్న ఈ భారతదేశాన్ని బ్రిటిష్ వాడు ఏం చేశాడంటే, ఇన్ని ముక్కలుగా ఉంటే ఈ ప్రాంతాల్ని పరిపాలించటం కష్టము గనుక వాడు వీటన్నిటిని కూడా కలిపి
దీన్ని ఒక రూపానికి తీసుకొని వచ్చాడు. అప్పటి వరకు ఎవరి ప్రాంతాలు వాళ్ళే. విచిత్రం ఏందో తెలుసా? పల్నాటి యుద్ధం అనేది ఎక్కడి నుండో వచ్చిన వారితో జరగలేదు. ఇక్కడున్న వారికే ఇక్కడ యుద్ధాలు జరిగేవి. ఒక ప్రాంతం మీద ఉన్న వారికి మరొక ప్రాంతం మీద ఉన్న వారికి యుద్ధాలు జరుగుతూ ఉండేవి. అలాంటి పరిస్థితుల్లో ఈ బలహీనతని గమనించిన బ్రిటిష్ వారు ఈ హిందువుల్లో ఆర్య బ్రాహ్మణులు తప్ప ఇంకా ఎవ్వరు కూడా చదువుకోలేదు. వారు కూడా ఏదో అర్థం కాని సంస్కృత భాషలో వారు మాత్రమే చదువుకున్నారు. మిగతా వారికి విద్య లేదు గనుక వీరి దగ్గర చాలా వనరులు ఉన్నాయి. అవి దోసుకోవాలన్న ఉద్దేశంతో 500 ముక్కలుగా ఉన్న ఈ భారతదేశాన్ని ఒకటిగా మార్చి మెల్లిమెల్లిగా ఈ ప్రాంతాలన్నిటిని కూడా స్వాధీనపరుచుకున్నాడు. ఈ వనరులన్నిట్లో చాలా మటుకి కొల్లగొట్టాడు. ప్రియులరా, గమనించండి, ఆ రోజు బ్రిటిష్ వారికి సహాయపడి బ్రిటిష్ వారికి సేవకులుగా వారి దగ్గర ఉద్యోగాలు చేసిన వారు ఎవరని మీరు చరిత్ర చూస్తే అందరూ కూడా హిందువులు, మహమ్మదీయ సోదరులు మాత్రమే వారి దగ్గర ఉద్యోగం చేశారే తప్ప ఎస్ఐ, ఎస్టీ, బీసీ వర్గాలనే వారు ఎవ్వరికి కూడా ఒక ఉన్నతమైన స్థితిలో ఆ రోజుల్లో లేరు. ఈ 3 వర్ణాలు లేక ఈ 3 వర్గాలు కూడా అంటరాని వారిగా బతుకుతున్న రోజుల్లో మీరు బ్రిటిష్ వారికి అవకాశం ఇచ్చి వారు దోసుకోవటానికి అనుమతి ఇచ్చి వారి దగ్గర ఉద్యోగాలు చేసి లబ్ధి పొంది ఆస్తులు సమకూర్చుకొని ఈ రోజు వరకు అనుభవిస్తున్నది మీరు. కానీ నిందలు మా మీద మోపుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడు ఈ కరుణాకర్ సుగున్ అనేవాడు, లలిత్ కుమార్ అనేవాడు, ఇంకా చాలామంది ఇలాంటి వారు చరిత్రని మార్చి అబద్ధాల్ని నిజాలుగా చెప్పి మిషనరీలు భారతదేశానికి చేసిన మేలును మర్చిపోయేటట్లుగా చేసి దేశాన్ని నింపాలని ఇలాంటి కుయుక్తి పరులు చేస్తున్న మోసాన్ని దయచేసి భారతీయులందరూ కూడా గమనించాలి అని ప్రభువుపేట మీ అందరికీ తెలియచేస్తూ ఉన్నాను. వారి దగ్గర ఉద్యోగాలు చేస్తూ ఈ హిందువులైన వారు బ్రిటిష్ వారితో చెప్పిన మాట ఏంటంటే, మేము మీకు 100% సపోర్ట్ చేస్తాము, అయితే మా ఆచార వ్యవహారాల్లో కానీ మా కుల కట్టడలో కానీ మా మను ధర్మశాస్త్ర ప్రకారము మేము బతికే విధానములో కానీ మీరు ఎంత మాత్రము జోక్యము చేసుకోకూడదు అని చెప్పారండి. వారికి కావాల్సింది కూడా అదే. మీరు ఏమైపోతే మాకెందుకు, మీ దేశాలు ఏం జరిగితే మాకెందుకు, మాకు కావాల్సింది సంపద మాత్రమే అని బ్రిటిష్ వాడు దాన్ని అవకాశంగా మార్చుకున్న దినాలు అవి. ఆ రోజుల్లోనండి ఇంగ్లాండ్ దేశంలో విలియం కేరీ గారు, బాగా వినాలి, మిషనరీ. ఆయన యేసు ప్రభును తెలుసుకొని భారతదేశంలో ఉన్న అంటరానితనాన్ని గురించి విని నిజదేవుడు తెలియక వీళ్ళు చాలా దయనీయమైన స్థితిలో ఉన్నారని గమనించి భారతదేశానికి వచ్చి సువార్త చెప్పాలన్న ఉద్దేశంతో ఎంతో కష్టపడి భారతదేశానికి రావటానికి ప్రయత్నం చేసినప్పుడు అడ్డగిచ్చిన వారు ఎవరో మీకు తెలుసండి? బ్రిటిష్ వారు. చరిత్ర చూడండి. మిషనరీలు భారతదేశానికి వచ్చి ఇక్కడున్న పేదలకు, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి చెయ్యూతను అందించి మూఢ నమ్మకాలతో మగ్గిపోతున్న ప్రజలకు సహాయం చేయాలి అని తన కుటుంబాన్ని విడిచిపెట్టి బయలుదేరి భారతదేశానికి రావటానికి ప్రయత్నం చేసి ఎన్నో నెలలు కన్నీటి ప్రార్థన ద్వారా తన భార్యని, పిల్లల్ని తీసుకొని మన భారతదేశం వచ్చినప్పుడు మిషనరీలు చెప్పారు, నువ్వు భారతదేశం వస్తే మిమ్మల్ని తప్పకుండా మేము అరెస్ట్ చేస్తాము. ఎందుకంటే మీరు ఇక్కడొచ్చి సువార్త ప్రకటిస్తే హిందువులైన వారు మా మీద తిరుగుబాటు చేస్తారు. అప్పుడు మా మీద తిరుగుబాటు చేస్తే మా వ్యాపారం మేము చేసుకోలేము కనుక మాకు కావాల్సింది వ్యాపారం. ప్రజలు ఏమైపోయినా, వారు ఎలా నాశనం అయిపోయినా మాకు అవసరం లేదని బ్రిటిష్ వాడు తీర్మానం చేసుకున్న రోజుల్లో దొంగతనముగా ప్రాణాలకి తెగించి విలియం కేరీ గారు భారతదేశంలో అడుగు పెట్టాడండి. ఆయన బయలుదేరి వస్తున్నప్పుడే ఆ సముద్ర ప్రయాణం ఇంచుమించు 6 నెలల కాలం పట్టింది. ఆ రోజుల్లో ఆ 6 నెలల కాలంలో
చిన్న పిల్లలు తీసుకొని బయలుదేరినప్పుడు అండి, ఆ సముద్ర ప్రయాణం బిడ్డలకు అలవాటు లేదు గనుక ఆ గాలి వల్ల నిమ్ము చేసి ఆ సముద్ర ప్రయాణంలోనే దాదాపు 2 పిల్లలు విలియం కేరీ బిడ్డలు చనిపోయారండి. ఆ 2 పిల్లలు చనిపోతే ప్రార్థన చేసి వారిని సముద్రంలో వదిలేశాడండి. ఎందుకంటే పాతి పెట్టడానికి స్థలము కూడా లేదు గనుక. భార్య అడుగుతుంది, ఎందుకయ్యా భారతదేశం గురించి నీకు, దాని దగ్గరికి వెళ్ళటానికి ఎందుకు నీ బిడ్డల్ని త్యాగం చేస్తున్నావు అంటే, అమ్మా, నా ప్రభు నా కోసం పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టాడు. నా ప్రభు ఈ లోకానికి వచ్చి నన్ను రక్షించకపోతే నాకు నిత్య జీవం ఉండేది కాదు, నా బ్రతుకు మారేది కాదు. కాబట్టి నేను వెళ్ళాలి, ఎంత నష్టం జరిగినని చెప్పేసి భారతదేశం వచ్చి ఇక్కడ జరుగుతున్న అన్యాయాలను చూసి తట్టుకోలేక గుండెలు బాదుకొని వారికి లెటర్లు రాసి ఎంతోమంది మిషనరీల్ని భారతదేశానికి పిలిపించి ఇక్కడ మొట్టమొదటిగా హాస్పిటల్ కట్టింది మిషనరీలేనండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈడి మిషన్ ఇండియాని కరుణాకర సుగుణ బ్రిటిష్ వారు భారతదేశాన్ని క్రైస్తవ దేశంగా మార్చడానికి మత మార్పిళ్లి చేశాడు అని అబద్ధాన్ని నిజముగా నమ్మిస్తానికి వాడు ప్రయత్నం చేస్తున్నాడు. కానీ మిషనరీలండి వారి సొంత డబ్బులు తీసుకొని వారి దేశంలో వారి ఆస్తులు అమ్ముకొని భారతదేశంలో హాస్పిటల్ కట్టించారండి. ఎందుకు హాస్పిటల్ కట్టించారు అంటే, ఇక్కడ అప్పటి వరకు ఉంది పసర మందులే, ఏ మెడిసిన్ కూడా భారతదేశంలో లేదు. కొన్ని మూలికల ద్వారా ఋషులు కనిపెట్టారని కొన్ని వైద్యాలు జరిగించినప్పటికీ అవి అగ్రకులాలకే పరిమితమైనవి తప్ప సామాన్యమైన ప్రజలకు వైద్యం అనేది ఎంత మాత్రము అందేది కాదండి. మీరు ఎలా చెప్పగలుగుతారని మీరు నన్ను అడగొచ్చు. మీరు భారతదేశ చరిత్ర మీరు చూసినట్లయితే ఎస్టీ వారిని, ఎస్సీ వారిని, బీసీ వారిని, మైనార్టీ వర్గాలను అంటరాని వారిగా ఊరికి బయట పెట్టిన ఈ బ్రాహ్మణ సమాజము వారికి వైద్యం చేసిద్దా వారి చేతులు పట్టుకొని? వారి ఇళ్ల దగ్గరికి రావటానికే ఒప్పుకోలేదు, వారి రోడ్ల మీద తిరగటానికే ఒప్పుకోలేదు. మీరు ఊర్లో ఉండటానికి వీల్లేదని ఊరు బయటికి తరిమేసిన వారికి ఇంకా వైద్యం ఎక్కడ దొరికిద్దండి? ఆహారము లేక, పోషక ఆహార లోపముతో, సరైన తిండి లేక, అనారోగ్యముతో వందల మంది పిట్టల్లాగా రాలిపోతున్న వారిని మిషనరీలు చూసినప్పుడు వారి హృదయాలు ద్రవించిపోయినాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారిలో మనందరికి తెలిసిన తల్లి మదర్ తెరీసా. ఈ మాట అనకూడదండి, ఈ దుర్మార్గులండి ఆ తల్లిని కూడా దూషిస్తున్నారండి. మదర్ తెరీసా కూడా మత మార్పిళ్ళి కొరకు భారతదేశం వచ్చిందని చెప్పేసి ఆ తల్లి చేసిన త్యాగాన్ని కూడా వీళ్ళు తోళనాడే స్థితికి వెళ్ళారంటే ఎంత కఠినముగా వీరి హృదయాలు మార్చబడ్డాయో ఒక్కసారి మీరు ఆలోచించాలని ప్రేమైన హిందూ సోదరులకు నేను మనవి చేస్తూ ఉన్నాను. ఆ మిషనరీలు వచ్చండి ఎంతమందికి సేవ చేశారు అంటే, వీళ్ళకి హాస్పిటల్ కావాలి అని మొట్టమొదటిగా బలహీన వర్గాల కొరకు వాళ్ళు హాస్పిటల్ కట్టడం ప్రారంభించారు, వారికి వైద్యం అందించడం ప్రారంభించారు. డబ్బులు తీసుకొని అనుకుంటున్నారా? ఏమండి, ఈరోజు భారతదేశంలో వైద్యం అనేది ఎంత పెద్ద ఖర్చు మనందరికీ తెలుసు. ఇంట్లో ఎవరన్నా పెద్ద దిక్కుగా ఉన్నవాడికి ఏదన్నా పెద్ద జబ్బు వస్తే ఆ కుటుంబం ఆత్మహత్యన చేసుకోవాలి, ఆస్తులన్నా అమ్ముకోవాలి. అలాంటి రోజుల్లో మిషనరీలు అండి ఉచితముగా వైద్యం చేశారండి. నేను బ్రిటిష్ వారి గురించి మాట్లాడట్లేదు, యేసు ప్రభు ప్రేమ ఎరిగిన మిషనరీల గురించి నేను మాట్లాడుతున్నాను. ఇది తప్పు అని మీలో ఎవరైనా చెప్పగలుగుతారా? ఎప్పటికీ కూడా మీరు గుంటూరుకు వెళ్ళినా కూడా జోసెఫ్ హాస్పిటల్ అని ఎక్కడికి వెళ్ళినా కూడా మిషనరీలు కట్టిన హాస్పిటళ్ళు ఈ రోజు కూడా మీరు భారతదేశం అంతటా కూడా కనపడుతూనే ఉంటాయండి. వారు ఉచితముగా రూపాయి తీసుకోకుండా వైద్యం చేశారు. కారణం ఏంటంటే ఈ బలహీన వర్గాల దగ్గర అసలు తినటానికే తిండి లేదు, ఇక వైద్యం చేసుకుంటానికి డబ్బులు ఎక్కడ ఉండేవి? వారిని ప్రేమించారు, వారిని గౌరవించారు, వారిని హక్కును చేర్చుకున్నారు. అప్పుడు వాళ్ళు అడిగారు, అయ్యా మా దేశస్తులే మమ్మల్ని అంటరాని వారిగా చూశారు,
మా దేశస్తులే మమ్మల్ని ఊరికి బయట ఉంచేశారు, మీరేంటి ఇంత గొప్ప స్థితిలో ఉండి మా దేశాన్ని పరిపాలిస్తున్న ఆ స్థితిలో మీరు ఉండి కూడా మీరు మాకు ఇంత త్యాగం చేస్తున్నారు, మీ దేవుడు ఎవరయ్యా? మీరు నమ్మిన దేవుడు ఎవరు? గుడుల దగ్గరికి వెళితే ఆ గుడుల్లోకి మమ్మల్ని రానిచ్చేవారు కాదు. ఆ గుడి లోపలికి వస్తే మైలు పడిపోతామని దూరంగా మమ్మల్ని ఉంచేవారు. దేవుడు అనేవాడు ఉంటే మా బతుకులు ఎందుకు ఇలా ఉంటాయి, మా గోడు చెప్పుకుందామని ఏదన్నా గుడి దగ్గరికి వస్తే గుడిలోకి రానిచ్చేవారు కాదు. మేము అనుకునేవాళ్ళము ఆ గుడిలో నిజంగానే దేవుడు ఉన్నాడు కావాలా అనుకునేవాళ్ళము. కానీ మీ ప్రేమ చూసిన తర్వాత మీరు నమ్మిన దేవుడు ఎవరో మేము తెలుసుకోవాలనుకుంటున్నాం అన్నప్పుడు వారు అప్పుడు సువార్త వారికి చెప్పారండి, యేసు ప్రభు ప్రేమను గురించి. ఆ ప్రేమే ఈరోజు మీ కొరకు ఈ త్యాగం చేయటానికి, మా ఆస్తులు అమ్ముకొని హాస్పిటల్ కట్టి మీకు ఉచితంగా వైద్యం చేయటానికి యేసు ప్రభు వారు మా కొరకు చూపించిన ప్రేమ మేము మీ కొరకు చూపిస్తున్నాం అన్నప్పుడు వారు హృదయపూర్వకముగా యేసు ప్రభువుని వారి సొంత రక్షకుడిగా నమ్ముకొని వారి జీవితాలు మార్చుకున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది మత మార్పు కాదండి, హృదయాలు మార్చుకున్నారు. వారు హృదయాలు మార్చుకున్నారు. అంతేకాదండి, హాస్పిటల్ కట్టడమే కాదు, వారు వెంటనే చేసిన రెండో పని ఏంటంటే స్కూల్స్ ఓపెన్ చేశారండి. భారతీయులకి 90% మందికి విద్య లేదు. విద్య లేకపోవటం వల్లే వీరు మూఢనమ్మకాల్లో, అగ్రకులాలు వాళ్ళు పెట్టిన నమ్మకాల్లో వీళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. కనుక వీరికి విద్య తెలిస్తే వీరు బ్రతుకులు మారుతాయని చెప్పేసి మిషనరీ స్కూల్స్ను ప్రారంభించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉచితముగా ఇంగ్లీష్ మీడియం, ఉచితముగా చదువు చెప్పటం ప్రారంభించినప్పుడు అగ్రకులాల వాళ్ళు అడ్డులు తిరిగారు. వారికి మీరు చదువు చెప్పడానికి వీల్లేదు, మా మనుధర్మశాస్త్ర ప్రకారము వాళ్ళు కుల వృత్తులు చేసుకోవాలే తప్ప వారు ఎంత మాత్రము విద్యను అభ్యసించడానికి వీల్లేదని చెప్పేసి అడ్డం తిరిగారండి. అడ్డం తిరిగినప్పటికి కూడా వారు భయపడటానికి బ్రిటిష్ వారు కాదు, వారు క్రీస్తు ప్రేమని ఎరిగిన మిషనరీలు. కాబట్టి వారు ఎవరిని కూడా లెక్క చేయకుండా వారు చదువు చెప్పటము మెల్లిమెల్లిగా ప్రారంభించారండి. మెల్లిమెల్లిగా ప్రారంభించారు. ఎక్కువగా స్కూల్కి వచ్చేవారు కాదు, ఎందుకంటే ఆ రోజుల్లో రోజంతా పని చేస్తేనే ఆహారం దొరకడం చాలా కష్టం. ఇంకా చదువుకునేది ఎక్కడుండేదండి? వారికి అసలు ఆ మాటలు కూడా ఏమీ తెలియదు. కావాలనే భారతదేశంలో ఉన్న ఆర్య బ్రాహ్మణులు బహుజనులకు విద్యను దూరం చేశారు. ఎందుకంటే దేశంలో జరుగుతున్నది ఏది వారికి తెలియకూడదు. మన కాళ్ళ కింద వాళ్ళు బతకాలి అంటే వారికి విద్య ఉండకూడదన్న కుయుక్తి ద్వారా 100 సంవత్సరాలు వారిని బానిసలుగా మార్చారు. బ్రిటిష్ వారి కంటే ముందుగా మహమ్మదీయులు వచ్చారు. పాపం వాళ్ళు కూడా హాస్పిటల్ కట్టలేదు, విద్య నేర్పించలేదు. ఎందుకంటే వారు కూడా అంత విద్యను అభ్యసించిన వారు కాదు, విద్య పట్ల అంత అవగాహన కలిగిన వారు కాదు. కానీ క్రైస్తవులైన వారు విద్య అంటే ఎంత గొప్పదో, దాని ద్వారా జీవితాలు ఎలా వెలిగించబడతాయో, అది వారి జీవితాలకి ఎలాంటి బాటను వేస్తుందో ఎరిగిన వారై మిషనరీ స్కూల్ని స్థాపించారు. కరుణాకర సుగుణ మిషన్ ఇండియా అని చెప్పావు కదా, మిషన్ ఇండియా అంటే ఏంటో తెలుసా? భారతదేశంలో మేము ఉచితముగా స్కూల్స్ స్థాపించి బహుజనులకు ఉచితంగా విద్య అందించాలన్నదే మిషన్ ఇండియా మిషనరీల సంకల్పం. నువ్వు చెప్పేది అబద్ధం. వాళ్ళు మత మార్పిడి కంటే ముందుగా వైద్యం కోసం కష్టపడ్డారు. రెండోది వారికి స్కూల్స్ పెట్టారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి స్కూల్లోకి వెళ్ళేటప్పుడు ఏం జరిగిందో తెలుసండి? అది 1890. ఆ రోజుల్లో పరిస్థితులు ఎలాగుంటాయో మీరు ఆలోచించండి. పూలే దంపతులు, జ్యోతిరాజ్ పూలే, ఆయన బీసీ కుటుంబంలో పుట్టాడు. ఆయనకి ఈ అంటరానితనం గురించి కానీ ఈ వర్ణ వ్యవస్థ గురించి కానీ అంత పెద్ద అవగాహన లేదు. ఒకరోజు బ్రాహ్మణ ఇంట్లోని పెళ్లికి వెళ్ళినప్పుడు ఆయనకి అవమానం జరిగింది. నువ్వు బీసీ కులానికి సంబంధించిన వ్యక్తివి కదా, నువ్వు శుద్ధ కులానికి చెందినవాడు కదా, నువ్వేంటి అగ్రవర్ణాలతో సమానంగా నువ్వు ఉన్నావు అని తను అవమానపరిచి ఆ పెళ్లిలో నుంచి బయటికి పంపించినప్పుడు వారి నాన్న దగ్గరికి వెళ్ళి అడిగాడు, నాన్న ఏం జరుగుతుంది మన దేశంలో?
నేను ఎందుకు అంటరాని వాడిగా మార్చబడ్డాను, కారణం ఏంటి అని అడిగినప్పుడు, నాయన మనం పుట్టుకతోనే అంటరాని వారమురా. మనుధర్మశాస్త్రములో వర్ణ వ్యవస్థ ఉంది. బ్రాహ్మణులు తలలో నుండి, బ్రహ్మ తలలో నుండి పుట్టారంట. క్షత్రియులు అనేవారు బ్రహ్మ భుజాల్లో నుండి పుట్టారంట. వైశ్యస్సు వ్యాపారవేత్తలు బ్రహ్మ పొట్టలో నుండి వచ్చారంట. మనము బ్రహ్మ పాదాల్లో నుండి వచ్చాం గనక మనం శూద్ర కులానికి సంబంధించిన వారం కాబట్టి మనుధర్మశాస్త్ర ప్రకారము మనం అంటరాని వారమయ్యాని జ్యోతిరాజుకి వారి నాన్నగారు చెప్పారు. అప్పుడు జ్యోతిరాజు పూలే వయసు 21 సంవత్సరాలండి. ఆయన ఆలోచించడం ప్రారంభించాడు. లేదు లేదు, ఏదో మోసం జరుగుతుంది, ఏదో మోసం అన్యాయం జరుగుతుంది, దీన్ని తెలుసుకోవాలంటే నాకు ఖచ్చితంగా విద్య కావాలి. ఎవరు చెబుతారండి? ఆ రోజుల్లో భారతదేశంలో విద్య ఉంది ఆర్య బ్రాహ్మణుల దగ్గర మాత్రమే. వారి దగ్గరికి ఒక శూద్ర కులానికి చెందినవాడు వెళ్తాడా? ఒక నిమ్మజాతి కులంలో పుట్టినవాడు వెళ్తాడా? ఒక ఎస్టీ వాడు వెళ్తాడా? సాధ్యమేనానండి? అందుకే వీరికి విద్య లేదు కాబట్టి ఆయన నిర్ణయించుకున్నాడు, నేను ఖచ్చితంగా చదువుకోవాలి. ఎక్కడికి వెళ్ళాలని ప్రయత్నం చేసినప్పుడు ఆయన ఆశని తీర్చడానికండి వారికి క్రిస్టియన్ మిషనరీ స్కూల్ దొరికిందండి. క్రిస్టియన్ మిషనరీ స్కూల్ థామస్ గారు దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను చదువుకోవాలనుకుంటున్నాను, నాకు విద్య కావాలి అన్నప్పుడు థామస్ గారు చాలా ఆనందపడ్డారు. అయ్యా పూలే గారు, ఈ రోజుకి నేను ఎంతో మందిని చదువుకుంటానికి పిలుస్తున్నప్పుడు పాపం పనుల కోసం, ఆహారం కోసం వాళ్ళు తిరుగులాడుతున్నారు, నువ్వు వచ్చి నాకు విద్య చెప్పని అడిగావు చూడు, నాకు ఆనందంగా ఉందయ్యని నీకు విద్య నేర్పిస్తానని చెప్పేసి జ్యోతిరాజు పూలే గారికి మిషనరీ స్కూల్లో, క్రిస్టియన్ మిషనరీ స్కూల్లో జ్యోతిరాజు పూలే గారు మొట్టమొదటి వ్యక్తి, బీసీ వ్యక్తి. బీసీలారా గమనించండి, మీరు మోసపోతున్నారు. అగ్రకులాల మాయలో పడి, బ్రాహ్మణుల మాయలో పడి బీసీ వర్గం వాళ్ళు మోసపోతున్నారు. జ్యోతిరాజు పూలే గారి పుస్తకాలు చదవండి. గుండాగిరి అనే పుస్తకం రాశారు జ్యోతిరాజు పూలే గారు, దాన్ని మీరు చదవండి, నిజాలు మీరు తెలుసుకుంటారండి. ఎప్పుడైతే అతను చదువుకున్నాడో బ్రాహ్మణుల ద్వారా జరుగుతున్న అన్యాయాన్ని గ్రహించాడు. వీళ్ళు కావాలని వర్ణ వ్యవస్థను పెట్టి మనల్ని అంటరాని వారిగా మార్చాడని చెప్పేసి బలహీన వర్గాలను చూసినప్పుడు ఆయన హృదయము జాలితోనూ కలికంతోనూ ద్రవించిపోయిందండి. బ్రాహ్మణులు వచ్చి జ్యోతిరాజు పూలే గారి తండ్రి గారితో చెప్పాడు, నీ కొడుకు చదువుకుంటున్నాడు, నీ కొడుకు చదువుకుంటే నీ ఇంటిలో వారికి శాపం వస్తుంది, మన ధర్మశాస్త్ర ప్రకారము మీకు నష్టం జరిగిద్ది, నీ కొడుకుని విద్య అభ్యసించడం మానివేమని చెప్పేసినప్పుడు వాళ్ళ నాన్న భయపడిపోయి జ్యోతిరాజు పూలే గారికి చెప్పాడు, నానా వారి మాయ మాటలను నమ్మొద్దు, వాళ్ళు మోసగాళ్ళు, మేలు చేసేవాళ్ళు కాదు, వాళ్ళు తరతరాలుగా దాదాపు 2000 సంవత్సరాలుగా మనల్ని భారతదేశంలో ఇంత కుల వ్యవస్థ ద్వారా మనల్ని నాశనం చేశారు. నేను వారి మాట వినను, నా ప్రాణాలు తెగించైనా సరే నేను ఖచ్చితంగా ఏదో ఒకటి నేను చేయాలని చెప్పేసి ఆయన చదువుకోవటమే కాదండి, తన భార్యను కూడా ఎంట పెట్టుకొని తీసుకొని వెళ్ళి మిషనరీ స్కూల్లో భార్యాభర్తలు ఇద్దరు విద్యను అభ్యసించారండి. మొట్టమొదటి మిషనరీ స్కూల్లో. నేను ధైర్యంగా చెప్తున్నాను, కరుణాకర్ సుగుణ మిషన్ ఇండియా ద్వారా మత మార్పిళ్ళు జరిగినాయని చెప్తున్నావు కదా, జ్యోతిరాజు పూలే దంపతులు ఎక్కడ చదువుకున్నారు? వారికి విద్య చెప్పింది ఎవరు? నీ గ్రంథాలు నమ్మిన వారా? ఎంత మోసం చేస్తున్నావయ్యా కరుణాకర్ సుగుణ, ఎంత మోసం చేస్తున్నావు? నువ్వు మోసగాడవు, నువ్వు అబద్ధికుడవు. చరిత్ర తెలియకే ప్రజలు నీ మాట నమ్ముతున్నారు, కానీ చరిత్ర తెలిసిన ఏ క్రైస్తవుడు, ఏ హిందువు, ఏ మహమ్మదీయుడు కూడా నీ మాటలు నమ్మడు. జ్యోతిరాజు పూలే ఇద్దరు దంపతులు విద్యను అభ్యసించిన తర్వాత వారు ఒక నిర్ణయం తీసుకున్నారండి, ఇక మనం మన కోసం బతకూడదు, బహుజనులకు మన విద్య నేర్పించాలి అని చెప్పి కాలికి బలపం కట్టుకొని ప్రతి గ్రామానికి వెళ్ళి విద్యను బోధించడం వాళ్ళిద్దరూ ప్రారంభించారండి. వాళ్ళు పాఠాలు చెప్పడానికి వెళ్తున్నప్పుడు బ్రాహ్మణులు వాళ్ళకి ఎదురుగా వచ్చి పేడ నీళ్లు జల్లేవాళ్ళండి జ్యోతిరాజు గారి భార్య మీద. ఆ బట్టలన్నీ కూడా పేడ కంపుతో, బురద కంపుతో చేసేవాళ్ళు, అవమానపరిచేవాళ్ళు.
ఎన్ని చేసినప్పటికీ కూడా అన్ని అవమానాలు తట్టుకొని ఈరోజు భారతదేశానికి వారు విద్యను అభ్యసింపచేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి ద్వారానే అంబేద్కర్ గారి నాన్నగారు జ్యోతిరాజ్ పూలే గారి దంపతులు స్కూల్లో చదువుకొని ఉద్యోగాన్ని సంపాదించుకున్నారు బ్రిటిష్ వారి దగ్గర. ఆ తర్వాత అంబేద్కర్ గారు కూడా ఇంత గొప్ప విద్యను అభ్యసించడానికి కారణం ఎవరంటే జ్యోతిరాజు పూలే దంపతుల ప్రేరణ. వీళ్ళందరి వెనక ఎవరున్నారో తెలుసండి? మిషనరీలు. ఒరే దుర్మార్గుడా, వారిన్ను తప్పుపడుతున్నావురా. బ్రిటిష్ వారు దొంగలే. నేను బ్రిటిష్ వారి గురించి మాట్లాడట్లేదు. వారు మన భారతదేశాన్ని దోసుకుంటానికి వచ్చిన మాట నిజమే, దోసుకుంటానికి అనుమతించింది మీరే కదంట్రా. మేమెక్కడున్నాంరా? ఊరికి బయటే ఉన్నాం కదంట్రా దుర్మార్గుల్లారా. మాకేమన్నా అసలు ఆ విషయాల్లో మాకు జోక్యం ఉందంట్రా. ఎందుకురా ప్రజలను అబద్ధాలు చెప్పి మోసం చేస్తారు? ఇంకా ఎంతకాలం మాయ మాటలతో కాలం గడుపుతారా? డబ్బు కోసము, డబ్బు కోసం. సిగ్గనిపించట్లేదు మీ జీవితాలకి? జ్యోతిరాజ్ పూలే దంపతులు ఎంత గొప్ప మార్పు భారతదేశంలో తీసుకొచ్చారంటే అండి, 100 స్కూల్స్ వాళ్ళు స్థాపించారండి. ప్రభునామానికి మహిమ కలుగునగాక. 100 స్కూళ్ళు స్థాపించి వాళ్ళకి చదువు చెప్పడం వాళ్ళు ప్రారంభించినప్పుడు ఆ టైంలోనే అంబేద్కర్ గారు కూడా విద్యను అభ్యసించారు. ప్రియులారా, ఇవన్నీ కూడా స్వాతంత్రం రాకముందు జరిగిన సందర్భాలు. స్వాతంత్రం రాకముందు వారికి వైద్యము ఫ్రీయే, విద్య కూడా ఫ్రీయే. అంతేకాదండి, కాలేజీలు కూడా పెట్టారండి. కాలేజీలు పెట్టారు, స్కూల్సే కాదు కాలేజీలు పెట్టి వాళ్ళకి డిగ్రీలు పొందుకునేటట్టు కూడా బహుజనులు ఈరోజు చదువుకుంటానికి ముఖ్య కారణం ఎవరంటే మిషనరీలు స్థాపించిన కాలేజీలే. మిషనరీలు స్థాపించిన కాలేజీలే. నేను ఈ విషయాలు చెప్పినప్పుడు ఒక 5వ సోదరుడు నాకు ఫోన్ చేసి, ఏందయ్యా, భారతదేశంలో మొట్టమొదట స్కూళ్ళు కట్టింది మిషనరీలా, కాలేజీలు కట్టింది మిషనరీలా? క్రీస్తుకు పూర్వమే మా భారతదేశంలో నలంద విద్యాలయాలు ఉన్నాయన్న సంగతి నీకు తెలుసా? తక్షశీల, నలంద విద్యాలయ అనేవి ఎప్పుడో క్రీస్తుకు పూర్వమే అశోకుని కాలంలో మా భారతదేశంలో ఉన్నాయని నీకు తెలుసా అని చెప్పాడు. అప్పుడు నేను అన్నాను, నాయనా మేధావి, అవి ఉన్నమాట నిజమే, నలంద విశ్వవిద్యాలయం ఉన్నమాట నిజమే, అది కట్టింది ఎవరు నాయనా? ఆర్య బ్రాహ్మణులు కాదురా, బౌద్ధాన్ని అభ్యసింపచేసిన అశోకుడు, అశోకుని యొక్క తండ్రి గారు. వాళ్ళు హిందువులు కాదు, మూలవాసులు. బౌద్ధాన్ని నమ్మి బౌద్ధానుసారముగా ప్రజలను ప్రేమించిన వారు. వారు కట్టినవి మీరు కట్టారని గొప్పలు చెప్పుకోవటమే తప్ప మీ చరిత్ర మొత్తములో 2000 సంవత్సరాల నుండి బ్రిటిష్ వారు వచ్చి ఇక్కడ కాలేజీలు, స్కూళ్ళు కట్టక ముందు మీరేమైనా కట్టిని ఉంటే దయచేసి మీరు తెలియచేయండి. బహుజనుల కోసము, మీకోసం మీరు కట్టిన గురుకులాల గురించి నేను మాట్లాడట్లేదు. బహుజనుల కోసము మీరేమన్నా కడితే తెలియచేయండి, తెలుసుకోవటానికి మేము సిద్ధంగా ఉన్నాం. అంబేద్కర్ గారు కూడా విద్యను అభ్యసించడానికి పడిన కష్టాలండి. బీసీలారా, ఎస్సీలారా, ఎస్టీలారా, మైనార్టీ సోదరులారా, దయచేసి అంబేద్కర్ జీవిత చరిత్ర మీరు చదవండి. ఎన్ని అవమానాలు పడ్డారండి వాళ్ళు, ఎన్ని అవమానాలు పడ్డారండి. ఒకసారి అంబేద్కర్ గారు తన తల్లికి చీర కొనుక్కోవడానికి వెళితే ఆ కొట్లో చీర వాడు కర్రతో పట్టుకొని ఇతనికి ఇస్తే, చిన్న పిల్లవాడు ఎందుకు ఇట్లా ఇస్తున్నాడో తెలియదు, ఆ చీరని మట్టిలో బొర్లిచ్చి ఆ తర్వాత అమ్మాడు. ఎందుకయ్యా కొత్త బట్టలు ఇలా చేస్తున్నావంటే, నువ్వు అంటరాని కులంలో పుట్టావు గనక కొత్త బట్టలు కట్టుకునే అర్హత నీకు లేదు. చిన్న వయసులో ఒక ఊరికి ప్రాంతానికి వెళ్తున్నప్పుడు ఎద్దుల బండి ఎక్కితే సగం దూరం వెళ్ళినాక మీరు ఏ వర్ణానికి సంబంధించిన వారని అని అడిగినప్పుడు మేము మహరం కులం లేక ఎస్ఐ కులానికి సంబంధించిన వారు అని చెప్పినప్పుడు మీరు అంటరాని వారని చెప్పేసి ఎద్దుల బండి కూడా ఎక్కించుకోలేదండి మహాత్ముడు అంబేద్కర్ గారిని. ఈ దేశం ఆయన అంత గౌరవించింది. స్వాతంత్రం రాకముందు జుట్టు పెరిగి కటింగ్ చేయడానికి ఎవరన్నా వస్తారు అంటే వాళ్ళకి కటింగ్ కూడా చేసేవాళ్ళు కాదు, వారి సొంతగా కటింగ్ చేసుకోవటం నేర్చుకున్నాడు.
స్కూల్కి వెళితే స్కూల్లో కూర్చొనిచ్చేవారు కాదు, బయట ఉండి చెబుతున్న పాఠాలు విని. మళ్ళీ ఇవి మిషనరీ స్కూల్లే. అగ్రవరాలు వాళ్ళందరూ కూడా ఏం తెలుసుకున్నారంటే, మిషనరీ స్కూల్లోకి వెళ్ళి బహుజనులందరూ ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు, మనమైతే ఈ సంస్కృత భాషలోనే ఉన్నాము, దీనివల్ల ఉపయోగం ఏమి లేదు, మంత్రాలు చెప్పి ప్రజలను మోసం చేయటం తప్ప. కాబట్టి మన పిల్లలకు కూడా ఇంగ్లీష్ కావాలి అని చెప్పి వారి పిల్లలను కూడా మిషనరీ స్కూల్లో చేర్చారు. అప్పుడు ఈ బహుజనులు ఆ స్కూల్కి వెళ్తున్నప్పుడు ఆ మిషనరీలతో వీళ్ళు ఏమన్నారంటే, ఇదిగో ఆ శోద్ధ కులానికి సంబంధించిన వారు మా పిల్లలతో కలిసి కూర్చొని విద్యను అభ్యసిస్తే మేము ఊరుకోము, వారికి చదువు చేస్తే మేము ఊరుకోమంటే బ్రిటిష్ వాడు ఈ మాటలకి ఒప్పుకోలేదు. మిషనరీలు కూర్చోబెట్టి వారికి చదువు చెప్పారు. ప్రాథమిక పాఠాలన్నీ కూడా వారికి నేర్పించిన తర్వాత ఒక్క పెద్ద చదువుల కోసం అంబేద్కర్ గారు ఒక పాఠశాలకు వెళ్ళినప్పుడు అక్కడ అది బ్రాహ్మణులకు సంబంధించిన వాళ్ళే నడిపిస్తున్నారు కనుక ఆ స్కూల్లో అతనికి చోటు ఉండేది కాదండి. బయట కూర్చొని లోన చెబుతున్న పాఠాలు విని విద్యను అభ్యసించాడండి మహాత్ముడు. నిజంగా ఆయన త్యాగం చాలా గొప్పదండి. మంచినీళ్ళు తాగాలన్నా అందరి పిల్లలు వెళ్ళి గ్లాసు ముంచుకొని మంచి తాగాడు. ఈయన మంచినీళ్ళు తాగాలంటే ప్యూన్ అంటే అక్కడ ఉన్న ప్యూన్ వచ్చి ఆయన దోషుడి పడితే ఆ దోషుల్లో నీళ్లు పోస్తేనే అంబేద్కర్ గారు మంచినీళ్ళు తాగాలి. ఆయన జీవిత చరిత్రలో ఒక మాట రాసుకున్నాడండి. ఏమన్నాడంటే, ఈరోజు ప్యూన్ రాలేదు కనుక నాకు మంచినీళ్ళు లేవు. స్కూల్లో మంచినీళ్ళు తాగాలంటే నాకు ఎవరో ఒకళ్ళు పొయ్యాలి. ఆయన సెలవు పెడితే ఆ రోజు అంబేద్కర్ గారికి మంచినీళ్ళు ఉండేవి కాదు. ఆయన పెద్దవాడైపోయిన తర్వాత విద్యను అభ్యసించడానికండి 5 చదువుల కొరకు ఫారెన్ వెళ్ళినప్పుడు ఆ విద్యాలయాల్లో పాఠం అయిపోయిన తర్వాత మంచినీళ్ళు తాగదామని కొండ దగ్గరికి వెళ్ళినప్పుడు అండి, అక్కడ వేరే అతను మంచినీళ్ళు తాగిన తర్వాత గ్లాసు ముంచి అంబేద్కర్ చేతికిస్తాడండి. ఆ గ్లాస్ పట్టుకొని అంబేద్కర్ ఏడుస్తాడు. ఆయనకేం అర్థం కాదు. ఏంటి అంబేద్కర్, వాటర్ తాగటానికి ఎందుకు ఇంత ఏడుస్తున్నావంటే, నువ్వు నాకు గ్లాస్తో మంచినీళ్ళు తాగి ఆ గ్లాస్ నాకు ఇస్తే నాకు ఏడుపు వస్తుందండి. నా భారతదేశంలో నా స్కూల్లో సొంత గ్లాసు పట్టుకొని మంచినీళ్ళని తాగటానికి కూడా నాకు యోగ్యత లేదండి. నన్ను అంటరాని వాడిగా నా దేశం నన్ను చూసిందని చాలా దుఃఖించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ తర్వాత అంటరాని తనాల నిర్మూలన కోసము వారు చేసిన త్యాగాలు చెప్పుకుంటా పోతే 100 గంటలు చాలు. కరుణాకర్ సుగుణ 100 గంటలు చాలు. జ్యోతిరాజు పూలే గారు చేసిన ఒకే ఒక పని ఏంటంటే, అంటరాని తనాన్ని నిర్మూలించాలి, కుల వ్యవస్థని వర్ణ వ్యవస్థని నామరూపాలు లేకుండా చేయాలని కంకణం కట్టుకొని వారు పనిచేశారండి. మెల్లిమెల్లిగా స్వాతంత్రాలు వచ్చే రోజుల్లోకి వచ్చేసిన తర్వాత అంబేద్కర్ గారు ఒకటే అడిగాడు, మీరు స్వాతంత్రం ఇచ్చి వెళ్ళిపోతారు, మళ్ళా వీళ్ళు ఇప్పుడు దాకా మీరు మమ్మల్ని పరిపాలించారు, తర్వాత ఈ అగ్ర కులాల వాళ్ళు మమ్మల్ని పరిపాలిస్తారు, ఇక మాకు హక్కు లేదా? కాబట్టి మీరు స్వతంత్రం ఇవ్వాలి అంటే మాకు బహుజనులకు రిజర్వేషన్ కావాలి. ఈ రిజర్వేషన్ వ్యతిరేకించింది ఎవరో తెలుసండి? మన మహానుభావులే. ఈరోజు ఈ రిజర్వేషన్ ద్వారా చదువుకొని, ఈ రిజర్వేషన్ ద్వారా ఐపీఎస్లు గాను ఐఏఎస్లు గాను చాలా ఉన్నతమైన స్థలంలో ఉన్న బహుజనులు కూడా ఈరోజు హిందువులు అని చెప్పుకుంటూ మిషనరీ త్యాగాలను మర్చిపోయి బతుకుతున్న వారిని చూస్తే జాలేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ధైర్యంగా చెబుతున్నాను, ఈరోజు బహుజనులు చదువుకోగలుగుతున్నారు అంటే అది మిషనరీలు పెట్టిన భిక్ష అండి. బ్రిటిష్ వాడు పెట్టినది అంటలేదు నేను, మిషనరీలు, క్రీస్తుని ఎరిగిన మిషనరీలు పెట్టిన భిక్ష. అలాంటి మీరు కూడా యేసు ప్రభుని బైబిల్ తప్పుపట్టి ఇలాంటి దుర్మార్గుడైన కరుణాకర సుగుణావర్త్ గారితో కలవటం అనేది ఎంతవరకు న్యాయమో దయచేసి మీరు ఆలోచించాలని మీకు మనవి చేస్తున్నాను. ఇలా చెప్పుకుంటూ పోతేనండి వందల విషయాలు ఉన్నాయి. నేను ముగించబోతున్నాను, ఎందుకంటే చాలా విషయాలు నేను చెప్పాలనుకున్నాను. కానీ కరుణాకర సుగుణ గోదావరి పైన బ్రిడ్జి కట్టిన మిషనరీ నీకు తెలుసా? కాటన్ దొరగారండి. ఈరోజు మీరు కడుతున్న బ్రిడ్జీలు
మీ నాయకులు కడుతున్న బ్రిడ్జీలు మన భారతీయులు కట్టిన బ్రిడ్జీలే, కోట్ల రూపాయలతో కట్టిన బ్రిడ్జీలు కళ్ళ ముందు కూలిపోతున్నా కాటన్ దొరగారు కట్టిన బ్రిడ్జి ఈ రోజుకు మనం వాడుకుంటున్నామంటే అది ఎవడ కట్టిందిరా? ఎవడ కట్టింది? మతాన్ని మార్చడానికి నీకు బ్రిడ్జీలు కట్టారా? ఈరోజు రైల్వే ట్రాక్లు ఉన్నాయి చూడు, ఆ ట్రాక్స్ నువ్వేసావా లేక నీ బాబు వేసాడా వాడు బాబు వేసాడా? అవన్నీ కూడా బ్రిటిష్ వాడు వేసినాయి కదంట్రా. వాడు వేసుకున్నాయి వాడుకుంటూ మళ్ళీ వాడిని తప్పు పడుతున్నావేంట్రా? సరే, బ్రిటిష్ వాడిని తిట్టావు, మిషనరీలు ఈ దేశానికి మేలు చేశాడ్రా, ఎవ్వడికి కీడు చేయలేదురా. ఈరోజురా మా ప్రాంతం రా, మా దగ్గర బేతనీ కాలనీ అని ఒకటి ఉందండి. అక్కడ కుష్టు రోగులు ఉంటారు. ఆ పదవన్నందుకు దయచేసి ఎవరన్నా బాధపడితే నన్ను క్షమించండి. మా ప్రాంతంలో అవయవాలు కోల్పోయిన వారు 100 మంది ఇక్కడ ఉన్నారు. కోలుకున్న వారు కూడా లక్షల మంది ఉన్నారండి. దానికి కారణం ఎవరో తెలుసా? ఒక మిషనరీ. కరుణాకర్ సుగుణ దరిద్రుడా, నీకు ఒక నిజం చెప్తా విను. ఎప్పుడు అబద్ధాలు వినటానికి అబద్ధాలు చెప్పడానికి నువ్వు అలవాటయ్యావు కదా. ఆ మిషనరీ మందు కనుక్కోవడానికి ఏం చేశాడో నీకు తెలుసా? మందు కనుక్కోవటానికి ఎన్నో ప్రయత్నాలు చేసినప్పుడు ఎవరు ముందుకు రానప్పుడు కుష్టు రోగాన్ని తన శరీరానికి ఎక్కించుకున్నాడురా. యేసు ప్రభుని ఎరిగిన మిషనరీ కుష్టు రోగులు చూసి చలించిపోయి వీరిని ఊరుకు బయట తరివేసి ఆహారం లేక నీళ్లు లేక జీవ చలాల్లాగా శరీరం కుళ్ళిపోతున్నా పట్టించుకునే నాదుడు లేక మగ్గిపోతున్నప్పుడు వారికి మెడిసిన్ ఎలా కనుక్కోవాలో తెలియక వారిలో ఉన్న కుష్టు రోగాన్ని తన శరీరానికి ఎక్కించుకొని తన దేశం వెళ్ళి ఆయన శరీరం మీదే ప్రయోగాలు చేసుకొని దానికి మందు కనుక్కొని కుష్టు రోగులకు అందించి అదే కుష్టు రోగంతో ఆయన ప్రాణాలు విడిచాడ్రా. ఆ మందుల వల్ల ఎందరి జీవితాలు బాగుపడ్డాయో నీకు ఏం తెలుసురా కరుణాకర సుగుణ? మరి వారు యేసు ప్రభు ప్రేమని ఎరక్క ఎవరిని తెలుసుకుంటారా? ఏం చేసావురా నువ్వు ఈ మూల నివాసులకి? ఏం చేసినరా నీ గ్రంథాలు ఈ మూల నివాసులకి? అవి చెప్పకుండా చరిత్ర ప్రజలకి తెలియదని ఎందుకురా తప్పుదోవ పట్టిస్తావు? బహుజనుల్లో ఎవడన్నా నీ దగ్గరకు వచ్చి పూజ చేయించాలంటే ఆర్య బ్రాహ్మణులు వాడి నెత్తి మీద కాలు పెట్టి పూజ చేస్తాడు. యూట్యూబ్లో చూడు వీడియోలు. ఎందుకో తెలుసా? చేత్తో ముట్టుకోకూడదని. ఎన్ని దుర్మార్గులరా, ఎంత దుర్మార్గము! ఇంకా ఎన్ని విషయాలు చెప్పినా కూడా మీ పాపాలు పోవురా. ఇకనన్నా నిజాలు తెలుసుకోండి. అంతేకాదండి, ఒరిస్సాలో ఒక 20 సంవత్సరాల క్రితం జరిగిన అన్యాయము మీకు గుర్తుండే ఉంటుంది. ఆస్ట్రేలియా నుండి తన భార్యను తన కుమార్తెను 2 పిల్లలండి, మొత్తం 3 పిల్లలు భార్యాభర్తలు వచ్చి ఒరిస్సా ప్రాంతంలో అడవుల మధ్యలో ఉన్న కుష్టు రోగులకి ఉచితంగా సేవ చేస్తున్నారండి. వాళ్ళు మెడిసిన్ చదివి కోట్ల రూపాయలు సంపాదించుకోవటానికి అవకాశం ఉండి దాన్ని వదిలేసి యేసు ప్రభు ప్రేమను బట్టి వీళ్ళు దేవుని పోలికలో దేవుని స్వరూపంలో చేయబడిన వారు భారతదేశంలో కుష్ఠరోగులుగా ఎంచబడి అంటరాని వారిగా వెలివేయబడ్డారు. వారికి సహాయపడాలని తన కుటుంబాన్ని విడిచిపెట్టి ఆస్తులు అమ్ముకొని ఒరిస్సా ప్రాంతంలోనికి వచ్చి సేవ చేస్తున్నప్పుడు నీలాంటి దుర్మార్గులండి ఆ ప్రాంతంలో వీడు మతం మారటానికి వచ్చాడని అబద్ధాన్ని అక్కడున్న అమాయకులకి నమ్మించి కుష్ఠరోగులకు సేవ చేసి ఇంటికి వెళుతున్న మార్గంలో దూరం అనుకొని అడవి దగ్గర ఒక ప్రాంతంలో తన వెహికల్లో నిద్రపోతున్న వారిని అల్లరి మోకలు చుట్టుముట్టి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని నినాదాలు చేస్తూ బతికుండంగానే వారిని తగలబెట్టారండి. బతికుండంగానే భారతదేశం యావత్తు నిబ్బరపోయింది. అప్పుడు వాజ్పేయి గారు ప్రధానిగా ఉన్నాడు. ఆస్ట్రేలియా గవర్నమెంట్ అడిగింది తల్లిని, అమ్మా నీ 2 బిడ్డలను పోగొట్టుకున్నావు, నీ భర్త నీ కాకుండా చేశాడు, మమ్మల్ని ఏం చేయమంటావు?
నీకు ఏం న్యాయం కావాలి అని భారతదేశ ప్రభుత్వం అడిగింది, ఆస్ట్రేలియా ప్రభుత్వం అడిగింది. అప్పుడు తన భార్య, తన తల్లి, బిడ్డలను కోల్పోయిన తల్లి, భర్తను కోల్పోయిన భార్య చెప్పిన మాట ఏంటో తెలుసండి? నా భర్తను చంపిన వారిని నేను క్షమిస్తున్నాను, అంతేకాదు నేను ఇదే ప్రాంతంలో ఉండి కుష్ఠు రోగులకి నేను సేవ చేస్తాను. ఇదే ప్రాంతంలో ఉండి నేను కుష్ఠు రోగులకు సేవ చేస్తానని ఈ రోజు కూడా తల్లి అదే ప్రాంతంలో ఉండి కుష్ఠు రోగులకు సేవ చేస్తుంది. నీ గవర్నమెంట్, నువ్వు నమ్మి ఆరాధ్య దైవంగా ఎంచుకుంటావే మోడీ గారు, ఆ మిషనరీని ఎవరైతే తగలబెట్టాడో ఆ తగలబెట్టిన వారికి సపోర్ట్ చేసిన ఒక నాయకుడికి మంత్రిగా పోస్ట్ ఇచ్చి తన హక్కును చేర్చుకున్నాడు నరేంద్ర మోడీ గారు. ఎంత దుర్మార్గం చూశారండి! ఎంత మిషనరీని చంపటానికి అల్లరి మోకల్ని ఎగదోసిన వాడికి మినిస్టర్ పదవి ఇచ్చి మన భారతదేశ ప్రభుత్వం గౌరవించింది. వివరాలు కావాలితే నన్ను సంప్రదించు, నేను నీకు అందిస్తాను. ఇంకా ఇలా ఎన్ని చెప్పాలరా నీకు? ఎన్ని చెప్పాలి? నీ కళ్ళ ముందు బ్రిటిష్ వారి కాలంలో మిషనరీలు చేసిన సేవలు నువ్వు దేశం మొత్తం తిరుగు. యేసు ప్రభు ప్రేమను బట్టి భారతదేశంలో వారు చేసిన త్యాగాలు ఎప్పటికీ మరవలేరు గనకే బహుజనుల్లో అనేక మంది యేసు క్రీస్తుని తమ సొంత రక్షకుడిగా అంగీకరించారే తప్ప నువ్వనుకున్నట్టు మత మార్పిళ్ళేమీ జరగలేదురా దౌర్భాగ్యుడా. నువ్వు మతాన్ని మార్చావు. నేను నీకు ఇంకా చెప్తాను, ఎన్నో విషయాలు చెప్తాను. నువ్వు జనాల్ని మతాలు మార్చావు తప్ప బైబిల్ మతాన్ని మార్చలేదు, మనుషుల బ్రతుకుల్ని మార్చింది. ఈరోజు విద్య లేని వారిని విద్యావంతులుగా చేసింది. వైద్యమే అందరి వారిని వైద్యాన్ని అందించే డాక్టర్లుగా మార్చింది. దానికి కారణం ఎవరు అనుకుంటున్నారు? మిషనరీలు, 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 మిషనరీలు. నేను ముగించిపోతున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ముగించిపోతున్నాను. నేను వీడు చేసిన మిషన్ ఇండియా సినిమా చూసిన తర్వాత నాకు ఒకటి అనిపించింది. వీడు అబద్ధాలకి అలానే వదిలేస్తే ప్రజలు నిజాన్ని మర్చిపోతారు గనక భారతదేశంలో క్రీస్తుకు పూర్వం 3000 సంవత్సరాల నుండి ఈ ఆర్య బ్రాహ్మణులు అనేవారు ఎలా భారతదేశానికి వచ్చారు, భారతదేశంలో ఈ కుల వ్యవస్థ, వర్ణ వ్యవస్థ అనేది ఎలాగొచ్చింది, ఈ మూఢనమ్మకాలు, సతీ సాగమనము, ఈ ఆడపిల్లలకు చిన్నపిల్లలకు పెళ్ళిళ్ళు చేయటము, భర్త చనిపోయినప్పుడు భార్యను బతికుండగానే మంటల్లో తోయటము, ఇవన్నీ దురాచారాలు భారతదేశాన్ని ఎందుకు ఆక్రమించాయి, వీటన్నిటికీ కారణాలను నేను అన్ని కూడా మీకు వివరంగా తెలియచేయాలని, చరిత్ర చెప్పాలని నేను నిర్ణయించుకున్నాను. మీరు నన్ను ఫాలో అవ్వండి, నా ఛానల్ని మీరు ఫాలో అవ్వండి. మీకు ప్రతి వీడియో మీకు రావాలి అంటే ఖచ్చితంగా ఈ మాటలు మీరు వింటూ ఉన్నట్లయితే నేను అవన్నీ కూడా మీకు అందించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కాబట్టి మరొక విషయం చెప్పి నేను ముగిస్తాను. ప్రియులారా, వీడు మిషనరీలు వచ్చి మన రామాయణం, మహాభారతం, ఇతిహాసాలన్నీ కూడా పుక్కిటి పురాణాలని పాస్టర్ల చేత హిందువులకు చెప్పిస్తున్నాడని వీడు చెప్తున్నాడు. మేం చెప్పించేదండి ఇది, అది నిజం. ప్రియులారా, ఒక విషయం చెప్తున్నాను మీకు. భారతదేశంలో కాళిదాసు అని ఒక కవి ఉన్నాడు. ఆయన కాళిదాసు. ఆయన రచించిన ఒక పుస్తకం పేరు సూర్యవంశము. ఈ సూర్యవంశాన్ని రఘువంశం అని కూడా పిలుస్తారు. దీన్నే మన పురాణాల్లో ఇస్వాకు వంశం అని పిలుస్తారు. ఈ మూడు ఒకటే, రఘువంశం అన్నా, సూర్యవంశం అన్నా. రాముడు తండ్రి దశరథుడు ఈ వంశానికి సంబంధించిన వాడే. ఇది 3-4 శతాబ్దాల్లో గుప్తుల కాలంలో ఈ కాళిదాసు అనే రచయిత ఆ రాజుల కింద కవితలు చెప్పుకుంటూ బతికేవాడు. ఆ కవితలు చెప్పుకుంటున్న ఈ రచయిత ఈ కాళిదాసు అనే నాటకాన్ని ఆ రోజుల్లో సినిమాలు లేవు గనక డ్రామాలుగా ప్రకటిస్తూ ఉన్నప్పుడు సూర్యవంశం అనే పాత్రల్ని తీసుకొని ఆ రాజుల్ని రాముడుగా వీళ్ళు పెట్టుకొని అది ఒక వంశముగా రూపొందించుకొని
ఆ రోజుల్లో కథలను పురాణాలుగా రాసుకొని ఈ రోజున్న భారతీయుల్ని మోసం చేస్తున్నారు. దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా నేను మీకు అందిస్తాను. ఈ కాళిదాసు రాసిన పుస్తకమే సూర్యవంశము. వాడెవడు? రాధా మనోహర్ దాస్. మేము సూర్యవంశానికి సంబంధించిన వారము, మాది సూర్యవంశము. ఏంటి అది? ఒక కథరా బాబు, అదొక నవల, అదొక నవలరా బాబు. దాన్ని పట్టుకునేది గొప్పగా నువ్వు చెప్తున్నావు అదేదో సూర్యవంశం అన్నట్లు. అంతేకాదండి, అది పురాణం అంటానికి మీకు ఇంకో నిజం చెప్తాను. వాల్మీకి రామాయణంలో రాముడు తండ్రి దశరథుడు 60,000 సంవత్సరాలు బతికాడంట. ఎన్ని సంవత్సరాలు? 60,000 సంవత్సరాలు. మీరు ఎవరైనా పండితులను అడగండి, రామాయణం రాయబడి ఇప్పటికీ 1,80,00,000 సంవత్సరాలు అయిందంట. ఇంకా ఎక్కువైనా చెప్పొచ్చు వాళ్ళు. 1,80,00,000 సంవత్సరాల క్రితం జరిగిన విషయాలు వీళ్ళకి ఎవరు చెప్పారు? ఏ భాషలో రాయబడ్డాయి? ఏ గ్రంథాల్లో రాయబడ్డాయి? ఏ ప్రాంతంలో రాయబడ్డాయి? 1,80,000 సంవత్సరాల క్రితము బంగారపు నాణ్యాలు ఉన్నాయా? పట్టు వస్త్రాలు ఉన్నాయా? ఏం మాట్లాడుతున్నావురా రాధా మనోహర్? బుద్ధుందా నీకు? అమాయకులైన హిందువులను నమ్మించినట్లుగా క్రైస్తవులను నమ్మించాలనుకోకు. మీకు తెలుసు, బహుజనులు విద్య నేర్చుకుంటే మిమ్మల్ని నిలదీస్తారని తెలిసే మాకు విద్యను నువ్వు దూరం చేసావు. కానీ మిషనరీలు మాకు విద్యను అందించారు. యేసు ప్రభు ప్రేమను బట్టి మాకు విద్యను అందించారు. మీ కుట్రలు మా దగ్గర పనిచేయవు. అమాయకులైన హిందువుల దగ్గర పనిచేస్తాయేమో, నా దగ్గర పనిచేయవు. పిల్లరా, ఇంకా చెప్పవలసినవి చాలా ఉన్నాయి. మరి కాలం చాలా అతీతమవుతుంది తప్పి నేను ముగించాలనుకుంటున్నాను. మీరు ఆశ్చర్యపోయే ఒక పాటని నేను దీనికి యాడ్ చేస్తాను. ఎందుకంటే అతడు కులం వల్ల ఎదుర్కొన్న ఆ మానసికమైన ఒత్తిడిని ఒక పాటలో వర్ణించాడండి. ఒక క్రైస్తవుడు రాసిన పాట కాదు, అది హిందువు రాసిన పాటే. ఆ పాట విన్నప్పుడు నేను నిజంగా ఏడ్చుకున్నాను. ఆ పాటను మీరు వినాలి. విన్న తర్వాత ఇక్కడ జోగిని వ్యవస్థ ఎంత నీచ్యముగా ఇక్కడున్న బహుజనుల్లో ఉన్న ఆడపిల్లల్ని దేవుని భారీగా చెప్పి ఆ ఊర్లో ఉన్న మనుషులందరూ అనుభవించి వారి జీవితాలను ఎలా నాశనం చేశారో, ఈ హైందవ గ్రంథాలను బట్టి ఈ జోగిని అవస్థ ఎలా స్థాపించారో అనిల్ గారు చాలా అద్భుతముగా వారి గ్రంథాల ద్వారా వివరిస్తారు. దాన్ని కూడా మీరు వినండి. తర్వాత ఆర్య బ్రాహ్మణులు మన భారతదేశానికి ఏ విధంగా వలస వచ్చి, వీళ్ళు ఇక్కడ వాళ్ళు కాదండి, నేను చరిత్ర చెప్పేటప్పుడు ఆ వివరాలన్నీ మీకు చెప్తాను. వీడు అంటాడు, ఇస్లాం మనది కాదు, మన దేశానికి సంబంధించింది కాదు, మహమ్మదీలు మన దేశాన్ని ఆక్రమించుకున్నారు, క్రైస్తవులు మన దేశాన్ని ఆక్రమించుకున్నారు, మనది హిందూ దేశం అని చెప్తారు. అది అబద్ధం అండి. హిందువులు ఈ ప్రాంతం వారు కాదు, మూలవాసులు కాదు. హిందువులు అంటే అందరు కాదు, ఆర్య బ్రాహ్మణులు మాత్రమే. హిందువులను నమ్ముకుంటున్న వారు అమాయకులండి. వాళ్ళు చేసిన మోసంలో వీళ్ళు బలవుతున్నారు అంతే. ఆర్య బ్రాహ్మణులు అనే వాళ్ళు ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కాదు. చరిత్ర పరంగా అవన్నీ వివరాలతో నేను మీకు తెలియజేస్తాను ముందు. దానికి సంబంధించిన ఒక అద్భుతమైన పాట తెలంగాణలో ఒక సహోదరుడు రాశాడండి. వాళ్ళు ఎలా కుయుక్తితో భారతదేశం వచ్చి కల్పనా కథలు చెప్పి, ఎవరికి అర్థం కాని భాషల్లో మంత్రాలు చెప్పి ప్రజల్ని ఏ విధంగా వశపరుచుకొని, వాడు ఏది చేసుకోవాలన్నా, పెళ్లి చేసుకోవాలన్నా, ఇల్లు కట్టుకోవాలన్నా, పిల్లకి పేరు పెట్టుకోవాలన్నా, ఆఖరికి పెళ్ళయి భార్య దగ్గరికి వెళ్ళాలన్నా వాడు ముహూర్తం పెట్టందే వీడు ఏమీ చేయకుండా వాడిని కట్టు బానిసగా ఏ విధంగా మార్చుకున్నాడో అద్భుతంగా ఆయన రాశాడు. తర్వాత సాంబశివరావు గారు నిజంగా క్రైస్తవ లోకానికి అతను ఒక సింహం వంటి వాడు. ఎంతోమంది హైందవులు క్రీస్తు విరోధులు, హైందవులు కాదు క్రీస్తు విరోధులు బైబిల్కి, క్రైస్తవులకు, యేసుక్రీస్తుకు వ్యతిరేకంగా నిలబడినప్పుడు కరుణాకర సుగుణాన్ని ఉచ్చబోయించిన వాడు, తరిమి కొట్టినవాడు సాంబశివరావు అన్న. చాలా అద్భుతంగా ఆయనకి హిందూ గ్రంథాల పట్ల జ్ఞానం ఉంది. ఆయన ఈ హిందూ మతం గురించి, అంటరానితనం గురించి, భారతదేశంలో బహుజనులు పడిన ఇబ్బందులు అంబేద్కర్ గారు వివరించిన, అంబేద్కర్ ఏ పుస్తకంలో రాశాడో అంబేద్కర్ చెప్పిన విషయాలను సాంబశివరావు అన్న గారు కూడా వివరిస్తారు. దయచేసి అవి కూడా ఇవ్వండి. ఈ ఛానల్లో చెప్పబడిన ప్రతి మాట మీకు చాలా విలువైనది. దీన్ని 1కి 10 సార్లు మీరు వినండి.
మీ బంధువులకు, మీ స్నేహితులకు, మీ ఇరుగు పొరుగు వారికి దీన్ని తెలియచేయండి. లేకపోతే నిజాన్ని వ్యాపింప చేయటానికి మీరు సిద్ధంగా లేకపోతే కరుణాకర్ సుగుణ లాంటి అబద్ధాలని వ్యాప్తి చేయటానికి లక్షల మంది సిద్ధంగా ఉన్నాడు. వాడు ఈడియో వదలగానే లక్షల మందికి అది రీచ్ అవుతుంది. మేము ఇంత కష్టపడి ఇన్ని గంటలు ప్రయాసపడి 20 ఏళ్లగా చరిత్రను స్టడీ చేసి ఇన్ని విషయాలు బయటికి తీసుకొచ్చి మీకు చెప్తూ ఉంటే మీరు విండి దాన్ని వదిలేస్తున్నారు. అది మంచిది కాదు. విన్నది నీకు మేలు జరిగితే మరొకరికి మేలు జరిగిద్దన్న విషయం నీకు తెలిస్తే తప్పకుండా దీన్ని షేర్ చేయండి. మీకు తెలిసిన గ్రూపుల్లోకి వీటిని పంపించండి. ఏదో యూస్ కోసమో దేనికోసమో కాదు, ఇవి తెలియాలి. ఈ విషయాలు ప్రజలకు తెలియాలి కాబట్టి మీ వంతుగా మీరు దేవుని పని చేయండి. చెప్పబడిన మాటల పట్ల మీ ఉద్దేశాలని కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. నా కొరకు, నా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పులు ఉంటే దయచేసి నాకు చెప్పండి, నేను సరి చేసుకుంటాను. లేక నేను చెప్పినది చరిత్రానుసారంగా కరెక్ట్ అయితే ఆ విషయాన్ని నాకు తెలియచేయండి, నేను సంతోషపడతాను. మీరు ఈ యొక్క యూట్యూబ్లో చెప్పబడుతున్న ఈ మాటలను ఆదరిస్తారని, దీని ద్వారా మేలు పొందుతారని, అనేకులకు పరిచయం చేస్తారని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మలను ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియులరా, ఈ మాటలు మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే తప్పకుండా ఈ మాటలను ఇతరులకు చేరటానికి మీ వంతుగా మీరు దేవుని పని చేయండి. అబద్ధాన్ని రూపుమాలద్దాం, సత్యాన్ని గెలవనిద్దాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. శిల్పి చెక్కుతున్నంతసేపు, నిన్ను నేను చెక్కుతున్నంతసేపు, ఆ తరువాత అంటారంతా నిన్ను దేవుడని, నేను అంటరాని వాడిని. శిల్పి చెక్కుతున్నంతసేపు, నిన్ను నేను చెక్కుతున్నంతసేపు, ఆ తరువాత అంటారంతా నిన్ను దేవుడని, నేను అంటరాని వాడిని. నీ గర్భగుడినే కట్టేటప్పుడు నేను పెద్ద మేస్తిరి, అది పూర్తయ్యాక లోనకొస్తా ఉంటే నన్ను బయటికి తోస్తీవి. నిన్ను మేలుకొలు పగడోలు సన్నాయి నేనే వాయిస్తీని, కానీ నిన్ను తాకే భాగ్యం లేదా, నేనేం పాపం చేస్తీని. నడిచేప్పుడు నీ పాదాలు కందకుండా చేశాను నీకు చెప్పులు, నా పాదాలనే నీ గుళ్ళున మోప నీవు ఏంటయ్యా నా తప్పులు. సింగారించా నీకు బంగారు వస్త్రాలెన్నో నేశాయి నా చేతులు, కానీ నిన్ను చూడ రావాలంటే నాకో జత బట్టల్లేవు ఏంటయ్యా మారాతలు. నీ మాసిన బట్టలే మా ప్రసాదమని నేను శుభ్రం చేస్తీని, కానీ మాలిన పడిన వాడి వంటూ దూరంగా ఉండాలంటివి. నీ ముందు వెలిగే దీపంతలు నా చెమటతో చేస్తీని, కానీ ఎందుకో మా మాటి బతుకున ఏ దీపం పెట్టవైతివి. నోరేలేని మూగా
జీవాలను గాయమాని గోసివో గొంగడి ఇస్తీవి. ఇప్పుడు వాటికి మాకు ఏ తేడాలే లేవన్నట్టు సులకనగా వెనకబడేస్తీవి. తల్లి పాల వంటి తాటి కళ్ళు గీసే నా గోసలు చూడవైతీవి. 100 అడుగుల చెట్టే ఎక్కే నా కాళ్ళకు నిన్నే మోసే భాగ్యాన్ని ఇవ్వవైతీవి. నీ పల్లకి చేసిన చేతులకు పాచిక పుల్లైనా ఇవ్వకపోతీవి. ఊళ్ళో అందరికీ నేనే క్షవరాలు చేస్తే నా బతుకే క్షవరం చేస్తీవి. మా పుట్టుక బట్టి చేసే పని బట్టి ఏవేవో పేర్లు పెడితీవి. కానీ ఉన్నోడు లేనోడంటూ తేడాలు చూపి నువ్వు కూడా మనిషి అయిపోతీవి. నా దేశాన్ని ఎంత భయంకరంగా మోసం చేశారంటే దేవదాసి వ్యవస్థ తెచ్చారండి. దేవదాసి వ్యవస్థ తెచ్చారు. ఇదిగోండి చిన్న పిల్లల్ని, అరే అభం శుభం ఎరుగని చిన్న పిల్లల్ని మీ కామ వాంఛల కోసం దేవుడు చెప్పాడు, మీరు దేవుడి భార్యలు, దేవుడే మిమ్మల్ని దేవదాసిగా అవమన్నాడు అని చెప్పి దానికి ఆనంగ దాన శయన వ్రతము అని చెప్పి 13 మాసాలు ఒక బ్రాహ్మణుడితో పడుకుంటే మీరు ఇక నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్రాస్టిట్యూట్స్ గా అయిపోవచ్చు. ఇంటికి వచ్చిన ప్రతివాడు నీ స్వామియే, అతనే నీ దైవము ఆ రోజుకి, అతనే నీ పతి ఆ రోజుకి అని చెప్పి వీళ్ళకి ఆడపిల్లలకి డాన్సులు నేర్పించారు, పాటలు నేర్పించారు. మీరు జనరల్ గా చూడండి డాన్సులు వేసేవాళ్ళు, రారా స్వామి రారా అని ఎందుకుంటాయి ఆ పాటలు? అర్థమవుతుందా మీకు? రారా స్వామి రారా అంటే ఏంటి? ఎవరు రావాలి? దేవుడు ఏమి దిగిరాడు. ఓ కస్టమరు రారా అని చెప్పి ఈ భరతనాట్యాలు వగేరా ఇవన్నీ నాట్యాలు స్టేజ్ల మీద చేస్తున్నారు కదా, ఇవన్నీ ఇంప్రూవ్ అవ్వడానికి, ఇవన్నీ డెవలప్ అవ్వడానికి గల ముఖ్య కారణం ఈ దేవదాసి వ్యవస్థే. ఈ దేవదాసి వ్యవస్థ వల్ల మన భారతదేశంలో ఏమేమి వస్తున్నాయి? చైల్డ్ సెక్స్ వస్తుంది, సెక్స్ స్లేవరీ, కాస్ట్ డిస్క్రిమినేషన్, జెండర్ బేస్డ్ వైలెన్స్. అరే అనాథలండి పిల్లలు, అనాథ పిల్లలు అయిపోతున్నారు పుట్టిన వాళ్ళు. ఆర్ఫన్ చిల్డ్రన్, మాల్ న్యూట్రిషన్ ఆఫ్ న్యూ బార్న్ బేబీస్. ఎందుకంటే తండ్రి ఉండడు, తల్లి ఏమో ఇక ఆమె వ్యభిచారం చేసుకుంటూ బతకాలి. ఈ పిల్లలకి తిండి ఎవరు పెడతారు? ఈ పిల్లల్ని ఎవరు చూసుకుంటారు? ఈ పిల్లల్ని ఎవరు పెంచుతారు? మరి వాళ్ళకి మాల్ న్యూట్రిషన్ రాదా? పద్మపురాణం, రైట్? ఈ పద్మపురాణంలో చాలా శుభ్రంగా రాసుకున్నారు వీళ్ళు సృష్టిఖండంలో. పద్మపురాణం సృష్టిఖండం 23వ అధ్యాయంలో ఉంటుంది. ఏంటి? శ్రీకృష్ణుడు తన భార్యల్ని మీరు వేశ్యలైపోతారు అని చెప్పి, మిమ్మల్ని దొంగలు అట్టుకెళ్తారని చెప్పి శాపం ఇస్తే వాళ్ళందరూ కూడా మరి తర్వాత కాలంలో నెక్స్ట్ వీళ్ళందరూ వేశ్యలైపోవటం, ఆ తర్వాత వీళ్ళు అందరూ వెళ్ళి మళ్ళీ వేరే అతని దాల్బీడిని అడగటం, భగవాన్ దస్యులు మమ్మల్ని అందరినీ బలవంతంగా అనుభవించిరి, మా స్వధర్మము చేజార్చుకొనిన మాకు మీరే శరణు, విఘ్నుడగు కేశవునిచే నీవు ఆరాధింపబడితివి, ఈశ్వరుని సంయోగము పొందియు, అంటే ఈశ్వరుడితో మేము సంయోగం చేసి కూడా మేము వేశ్యులం ఎట్లయితిమి, వేశ్యుల ధర్మమును మాకు తెలుపుము అని అన్నప్పుడు ఇక వేశ్య ధర్మాన్ని చెప్తాడు. అంటే వీళ్ళు ఈ ప్రాస్టిట్యూషన్ ని ఎంకరేజ్ చేసి నా భారతదేశంలో ఉన్న నా ఆడపడుచులు ఎంతమందినో వేశ్యలుగా మార్చారు. వాళ్ళకి మెయిన్ విక్టిమ్స్ ఎవరంటే అనాథలు, ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, దిక్కులేని వాళ్ళు, చక్కగా ఉన్న ఆడవాళ్ళు, వీళ్ళని ముందు విక్టిమ్స్ గా వీళ్ళు సెలెక్ట్ చేసుకొని తర్వాత వీళ్ళని ఇలా చేశారనమాట. ఈ విధంగా నారదుని విష్ణుదేవుని శాపము చేత కామ పీడితమైన వీరంతా వేశ్యలైతిరి. ఇక నేనిప్పుడు చెప్పబో దానిని వినుడు. పూర్వము దైవాసుర యుద్ధంలో 100 కొలది దానవులు అసురులు దేవతల చేతిలో మరణించిరి. దానవులు అసురులు వివాహమాడి మరియు ఎత్తుకొని వచ్చిన స్త్రీలతో
దేవేంద్రుడు ఇట్లానేను ఏమన్నాడంట, మీరు రాజకులములో దేవకులములో భక్తి కలిగి వేశ్యాధర్మముతో చరించుడు అని అన్నాడట. కాబట్టి మీరు కూడా వేశ్యలైపోండి అని చెప్పి కృష్ణుడు భార్యతో కృష్ణుడు 16,000 మంది భార్యలతో ఇతను చెప్పాడట. ఎవరు? ఋషి. తప్ప అంటే ఏం తప్పు కాదు. ఇదిగోండి సేమ్ ఇదే. ఎప్పుడు ఎక్కడ? రాజు సంస్థానంలో వేశ్యలుగా ఉండండి, టెంపుల్ ప్రాస్టిట్యూట్స్ గా కూడా ఉండండి అని చెప్పి చెప్పాడట పద్మపురాణం. ఇదిగోండి టెంపుల్ ప్రాస్టిట్యూట్స్ లేరా వీళ్ళు? చేయలేదా నా భారతదేశ నారీమణుల్ని? టెంపుల్ ప్రాస్టిట్యూట్స్ వీళ్ళు. ఎవరి చోళ్ళలో పూలు పెడుతున్నారు మీరు? ఇవన్నీ బ్రిటిషోడు చేయలేదే, ఇవన్నీ బ్రిటిషోడు రాయలేదే. బ్రిటిషోడు వచ్చేదానికన్నానే మీ దేవాలయాల మీద ఈ భరతనాట్యం వేస్తున్న ఆ పోజు తోటి ఉన్న ఆ శిల్పాలన్నీ చెక్కేశారు కదా. ఆల్రెడీ బుక్కులు రాశాడు అనుకుందాం, ఒకవేళ బ్రిటిషోడు బుక్కులు రాశాడు అనుకుందాం కాసేపు, వాడు రాయలేదు. మరి మీ దేవాలయాల మీదకి ఎట్లొచ్చినాయి ఆ బొమ్మలన్నీ? చెప్పాలి సమాధానం. బ్రిటిష్ దగ్గర నుంచి ఎక్కించాడేమో. బూతులు అడిగితే బూతులు వస్తాయి. బ్రిటిష్ వాడి దగ్గర నుంచి చెక్కించాడు అంటారు అంతే. ఇక రైట్. ఇవన్నీ ఇట్లా ఇది కూడా నవ్వుతూ అది కూడా నవ్వుతూ అన్నమాట. ఆ వ్రతం చేయాలట. నవ్వుతూ భాషించుచున్న ఆ స్త్రీ సర్వభావములను తనకు అర్పించవలను. ఇట్లు ఆదిత్యవారమున అంటే సండే, ఆదిత్య అంటే సన్ డే, మొదటి వారం ఆదిత్యవారమున దీనినంతయు చక్కగా ఆచరించవలను. 13 నెలలు బియ్యము దానమిచ్చి 13వ నెల రాగా ఆ స్త్రీ బ్రాహ్మణునికి అన్ని సౌకర్యములతో నున్న శయ్యను దానమియ్యవలను. ఆ శయ్య తలగడ వస్త్రములు మొదలుకొని ఇట్లా ఆ 13 నెలల పాటు ఎవ్రీ సండే ఈ బ్రాహ్మణుడి దగ్గర పండుకుంటే ఆమె ఆ తర్వాత ఇక ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ప్రాస్టిట్యూట్ అయిపోయిద్ది. ఈ వ్రతం పేరు ఆనంగ దాన శయనము. మత్స్య పురాణము చాప్టర్ 75 లో కూడా ఇదే ఉంటుంది. ఆనంగ శయన వ్రతము అని పెట్టి ఇదే సేమ్ కథ మళ్ళీ రిపీట్ అవుతుందండి. ఆ విప్రుని అంటే బ్రాహ్మణుని ఆ విప్రుని మనస్సునకు ప్రీతికరముగా అతడు కోరినట్లు సర్వభావములతో ఆత్మార్పణచే నృత్య గాన గీతాది విలాసములతో అతనిని సంతోష పెట్టవలెను. ఇట్లు ప్రతి ఆదివారము నాడును 13 మాసములు విడువక వ్రతము చేయవలెను. ఈ దరిద్రం అంతా రాసి దేశం మీద రుద్ది ఇక్కడ ఉన్న స్త్రీలని ఇలా చేస్తారా? ఎంత మోసం చేసినావయ్యా బాపనయ్యో, ఇంత ద్వేషం మాపై నీకు ఎందుకయ్యా? ఎంత మోసం చేసినావయ్యా బాపనయ్యో, ఇంత ద్వేషం మాపై నీకు ఎందుకయ్యా? ఇంత ద్వేషం మాపై నీకు ఎందుకయ్యా? బతుకు తెరువును వెతుకుతూ మీరు మా జంబూ ద్వీపం వస్తే మాలో మీరొకరనుకోని మీలోని మనుమం నిల్వక నీడనిచ్చే కూడును వెట్టి బతుకు దారిని మేం చూపిస్తే మా సంపద సంస్కృతి చూసి మాలో నువ్వు ఒకనిగా మారి నీడనిచ్చిన
చెట్టును నరికి వెయ్యనీకి మాయదారి కుట్రలు ఎన్నో చేసినావయ్యా, ఎంత మోసం చేసినావయ్యా బాపనయ్యో, ఇంత ద్వేషం మాపై నీకు ఎందుకయ్యా, ఇంత ద్వేషం మాపై నీకు ఎందుకయ్యా. శివ పార్వతుల సన్నిధిలో మనిషి పైన నమ్మకముంచి వేల ఏళ్ళు ఈ దేశంలో ద్రావిడులు చల్లగా బతికిన నమ్మకాన్నే వంచేసి నీ ఉనికిని చాటించనీకి దేవుడు దయ్యాలున్నాయని కర్మకాండల కథలను అల్లి బతికినోళ్లకు జరిగే మేలును చెప్పలేక సచ్చినోళ్లకు శాంతులు చెయ్యాలంటివయ్యా, ఎంత మోసం చేసినావయ్యా బాపనయ్యో, ఇంత ద్వేషం మాపై నీకు ఎందుకయ్యా, ఇంత ద్వేషం మాపై నీకు ఎందుకయ్యా. నీ ఆశకు అక్షర రూపాన్నిస్తూ వేదాలను రాసుకొని ఎవరికి అర్థం కాని భాషలో వైదిక భావాలను రాసి మంత్రాలు శ్లోకాలంటూ మత్తు మందు మాపై గల్లి భూలోకంలోన నడిచే దేవతలము మేమని చెప్పి స్వచ్ఛమైన కుండెడు పాలను చూడలేక అందులో నా విషపు చుక్కను వేసినావయ్యా, ఎంత మోసం చేసినావయ్యా బాపనయ్యో, ఇంత ద్వేషం మాపై నీకు ఎందుకయ్యా, ఇంత ద్వేషం మాపై నీకు ఎందుకయ్యా. దేవుడనే భయమును పెట్టి ఆడవాళ్లను ఎరగా వేసి అధికారం ఆశలు చూపి మోసాలకు దారులు వేసి నీ మాటలు విలని వాళ్ళపై అక్రమంగా దాడులు జరిపి ఐక్యమత్యం ఉన్న మమ్ముల విడదీసి విజయమనుకొని చీమల పుట్టలోకి పాములు దూరినట్టుగా మా దేశంలో నా దూరి పాగవేసినవా, ఎంత మోసం చేసినవయ్యా బాపనయ్యో, ఇంత ద్వేషం మాపై నీకు ఎందుకయ్యా, ఇంత ద్వేషం మాపై నీకు ఎందుకయ్యా. మోసం తెలవకుండా కుల కుంపట్లను రాజేసి వర్ణాలను సృష్టించేసి దైవ భక్తి ముసుగును వేసి
రాజ్యమేలే క్షత్రియులుగా, వ్యాపారాలకు వైశ్యులుగా, వీళ్ళందరి సేవలు చేస్తూ బతుకుతున్నాలని శూద్రులుగా, నీవందరి తలపై ఉండే బాపనయ్యాగా. మా జుట్లను నీ గుప్పిట్లో పెట్టుకున్నవయా, ఎంత మోసం చేసినవయా బాపనయ్యో. ఇంత ద్వేషం మాపై నీకు ఎందుకయ్యా, ఇంత ద్వేషం మాపై నీకు ఎందుకయ్యా. మహాదేవుడును మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఎవడు చెబుతున్నటువంటి ఇంకో విషయం ఏంటంటే, కొన్ని పనులు చేసేవాళ్ళం, చర్మకారులు కానీ పారిశుద్ధ్య కార్మికులు కానీ, ఇట్లా వీళ్ళు బయట దూరంగా ఉన్నప్పుడు వాళ్ళను మనం గుళ్ళోకి రానియలేదు అని మనం ఇది ఒక అపవాదు తీసుకొస్తే, మరి దేవుణ్ణే తీసుకెళ్ళి విగ్రహాలను తీసుకెళ్ళి అక్కడ వీధులలో వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళినామా లేదా? దాన్ని ఏమంటాం మనం? ఉత్సవానికి తీసుకెళ్ళినాం. అంటే వాళ్ళు దేవుడి దగ్గర రాకపోతే వాళ్ళు మన గుళ్ళోకి రావట్లేదు కాబట్టి మనమే దేవుణ్ణి తీసుకెళ్తున్నాం, వాళ్ళ దగ్గర దేవుణ్ణి తీసుకెళ్ళామని చెప్పి మాట్లాడతాం. వాళ్ళు మన గుడికి రావట్లేదు కాబట్టి ఎవరు? మాదిగలు లేదా దళితులు లేదా అంటరాని వాళ్ళకి పిలువబడేవాళ్ళు వాళ్ళ గుడికి రావట్లేదని వాళ్ళే దేవుణ్ణి వాళ్ళ ఇంటి దగ్గరికి తీసుకొని వస్తున్నారు. చరిత్రలో జరిగిందా అట్లా ఎప్పుడన్నా? మౌనిక్ గారు, మీరు అబద్ధాలు చెప్తున్నారు. చూడండి, మీరు చెప్పేది అబద్ధం అని నేను చెప్పడం కాదు, అంబేద్కర్ గారు చెప్తున్నారు. చూడండి, చాలా స్పష్టంగా ఆయన రాశాడు. చూడండి, కొన్ని విషయాలు పరిశీలిద్దాం మనం. నిజంగా వీళ్ళు దేవుణ్ణి అంటరాని వాళ్ళ ఇళ్ళకి తీసుకెళ్లారా? నిజంగా వీళ్ళు దేవుణ్ణి మరి దళితుల దగ్గర వాళ్ళ ఇళ్ళకి తీసుకెళ్లారా మీరు మొక్కండి అని చెప్పి? అసలు వీళ్ళు ఓర్చుకున్నారా? చూద్దాం, 2 సంఘటనలు చదువుదాం అసలు ఎట్లా ఉందో. అంబేద్కర్ గారు చదువుతున్నారు. చూడండి, ఇక్కడ చూడండి, అంబేద్కర్ రచనలు ప్రసంగాలు. దీంట్లో ఏముందంటే, ఇది వాల్యూమ్ నెంబర్ 5 అనమాట, పేజ్ నెంబర్ 46లో ఉన్నటువంటి విషయాన్ని అంబేద్కర్ గారు రాసినటువంటి ఒక సంఘటన నేను మీకు చదివి వినిపిస్తున్నాను. చూడండి, హిందువులు అస్పృశ్యులను హిందూ దేవాలయాలకు ప్రవేశించనీయరు. అస్పృశ్యులు తమ సొంత దేవాలయాలు కట్టుకొని తమ దేవుళ్ళ విగ్రహాలను ప్రతిష్టాపన చేసేందుకు హిందువులు అనుమతిస్తారని ఎవరైనా అనుకుంటే అది చాలా పొరపాటు. హిందువులు దాన్ని కూడా అనుమతించరు. ఇందుకు 2 ఉదాహరణలు ఉదహరిస్తే అర్థమవుతుంది. అందులో ఒకటి 1923 ఫిబ్రవరి 12 నాటి ప్రతాప్ పత్రికలో వచ్చిందంట. ఇప్పుడు నేను చెప్పేటటువంటి సంఘటన 1923లో ప్రతాప్ అనేటువంటి పత్రికలో వచ్చింది. ఫిబ్రవరి 12 వచ్చిందంట. చూడండి, అది ఏమొచ్చింది ఆ పత్రికలో అంటే, ఈ న్యూస్ ఏందనేది, ఆగ్రా జిల్లాలో చామర్ కులానికి చెందిన ఒక వ్యక్తి, ఒక బ్రాహ్మణుడు తన ఇంట్లో విష్ణు విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజించడం చూసి అదే విధంగా తాను పూజింపసాగాడు. ఇక్కడ ఒక బ్రాహ్మణుడు ఇంట్లో విష్ణు యొక్క విగ్రహాన్ని పెట్టుకుని పూజించుకున్నాడంట. అది చూశాడు ఎవరు? ఈ చామర్ కులం అని అంటే ఏంటంటే అంటరాని కులాల్లో ఇది ఒకటి అనమాట. ఇది మహారాష్ట్ర ఆ ఏరియాలో అనమాట, ఉత్తరాది రాష్ట్రాల్లో చామర్ అని అంటే ఇది కూడా దళిత కులం లాంటిది, అంటరాని కులం అనమాట. అయితే ఈ కులానికి చెందినటువంటి ఒక వ్యక్తి ఈ బ్రాహ్మణుడు రోజు తన ఇంట్లో విష్ణు విగ్రహాన్ని పెట్టుకుని పూజించడం అనేది చూశాడు. చూసి అదే విధంగా ఇతను కూడా ఏం చేశాడు? తాను పూజింపసాగాడు. ఇతను కూడా ఏం చేశాడంటే ఒక విష్ణు విగ్రహాన్ని తెచ్చుకొని తన ఇంట్లో పెట్టుకొని పూజించడం మొదలుపెట్టాడు. ఈ విషయం తెలిసిన ఆ బ్రాహ్మణుడు కోపోద్రిక్తుడై కొంతమంది గ్రామస్తుల సహాయంతో ఆ దురదృష్టవంతుడైన హరిజనుడిని పట్టుకొని బాగా కొట్టి, ఎంత ధైర్యంరా నీకు, విష్ణువుని వశం చేసుకోదలిచావు అని తిట్టి అతని నోట్లో అశుద్ధం కుక్కి వదిలేశారు. అతని నోట్లో. నిరాశతో ఆ చామర్ హిందూ మతాన్ని వదిలి ఇస్లాం మతాన్ని స్వీకరించాడు. చూడండి, ఈ సంఘటన చాలా హృదయ విదారకంగా ఉంది. ఇది వినటానికి కూడా మనకి 1923 ఫిబ్రవరి 12 తారీఖున ప్రతాప్ అనే పత్రికలో వచ్చినటువంటి సంఘటన. ఇది అంబేద్కర్ గారు కోట్ చేశాడు ఆయన పుస్తకం. చామర్ అనేటువంటి ఒక కులానికి చెందినటువంటి ఒక వ్యక్తి ఏం చేశాడంటే, ఒక బ్రాహ్మణుడు తన ఇంట్లో విష్ణు విగ్రహాన్ని పెట్టుకుని పూజించడం చూశాడు. చూసి తాను కూడా పూజించాలనిపించింది. ఒక విష్ణు విగ్రహాన్ని తెచ్చుకొని అతను కూడా ఇంట్లో పెట్టుకొని పూజ చేస్తూ ఉంటాడు. ఈ విషయం చిన్నగా ఇక ఆ ఊర్లో ఉన్నటువంటి బ్రాహ్మణులకి వాళ్ళకి తెలిసిందనమాట. తెలిసిన తర్వాత ఇక అతని దగ్గరకు వచ్చి,
నువ్వు విష్ణువుని వశం చేసుకుంటావా? పూజ చేసి మా విష్ణువుని నువ్వు వశం చేసుకుంటావా అని చెప్పి, నువ్వు ఒక అంటరానుడివి, నువ్వు మా విష్ణువు పూజలు చేస్తావా అని చెప్పి, విగ్రహానికి పూజలు చేస్తావని ఏం చేశారు, అతను బాగా కొట్టి నోట్లో అశుద్ధం కుక్కారంట. ఎంత ఘోరమైనటువంటి చర్య చూడండి. నోట్లో అశుద్ధం కుక్కారంట అతనికి. అది దానికి అతను ఏం చేశాడు, దానికి అతని మనసు విరిగిపోయి చాలా బాధపడి ఆ హిందూ మతాన్ని వదిలేసి తర్వాత ఇస్లాం మతాన్ని స్వీకరించాడంట, ఈ చామర్ కులానికి చెందినటువంటి వ్యక్తి. ఈ మౌనిక శంకర్ గారు ఏమంటున్నారు, మనమే దేవుళ్ళను వాళ్ళ దగ్గరికి తీసుకొని పోయాము అని చెప్పి మాట్లాడుతున్నారు. అసలు మీరు తీసుకొని రావటం కాదు, వాళ్ళు ఏదో పాపం వాళ్ళకు దోచింది ఏదో ఒక చిన్న విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకుని పూజలు చేస్తుంటేనే మీరు ఓర్చుకోలేక వాళ్ళని బయటికి లాగి కొట్టి, మీరు అంటరాని వాళ్ళరా, మీరు మా దేవుణ్ణి పూజించకూడదు అని చెప్పేసి బయటికి లాగి కొట్టి వాళ్ళ నోట్లో అశుద్ధాన్ని కుక్కి, అశుద్ధం అని అంటే ఏంది మీకు అర్థమే ఉంటుంది, మలం నోట్లో వేసి కుక్కి చాలా దారుణంగా అతను చిత్రహింసలు చేస్తే అతను ఏం చేశాడు, హిందూ మతాన్ని వదిలిపెట్టి ఇస్లాంలోకి వెళ్ళిపోయాడు. ఇది విషయం. తర్వాత ఇంకో 2 సంఘటనలు ఎలాంటివి చూపిస్తా చూడండి. ఆ రోజుల్లో అంటరాని వాళ్ళు అని చెప్పి వీళ్ళని ఎంత దారుణంగా హింసించారో ఈ మనువాదులు ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. ఇది కూడా అంబేద్కర్ రచనల ప్రసంగాలు వాల్యూమ్ నెంబర్ 5 పేజ్ నెంబర్ 31లో ఇది చూడండి. ఇది కూడా చాలా దారుణంగా ఉంటుంది ఈ సంఘటన కూడా. అస్పృశ్యులకు ఇచ్చే కూలిని డబ్బుగా కానీ మొక్కజొన్నల రూపంలో కానీ ఇస్తారు. అంటే అస్పృశ్యులు అని చెప్పి ఎవరైతే పిలువబడుతున్నారో ఆ కాలంలో వాళ్ళ చేత పనులు చేయించుకొని ఈ అగ్రకులాలుగా పిలువబడేటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే కూలి ఇస్తారు, డబ్బుగా ఇస్తారు, లేదంటే ధాన్యాన్ని మొక్కజొన్నలను లేదా జొన్నలను ఏదో ఆహార పదార్థాలను ధాన్యాన్ని వీళ్ళకి ఇచ్చేవాళ్ళు అనమాట, కూలి రూపంలో ఇచ్చేవాళ్ళు. అయితే ఉత్తరప్రదేశ్లో జరిగేటువంటి పరిస్థితి ఎలా ఉందో చూడండి. ఆ రోజుల్లో ఉత్తరప్రదేశ్లో అస్పృశ్యులకు ఇచ్చే జొన్నలను గోబరవా అని పిలుస్తారు. గోబరవా అని పిలుస్తారంట ఈ జొన్నల్ని. అంటే జొన్నలు వీళ్ళకి కూలి పని చేయించుకొని వీళ్ళ చేత, అస్పృశ్యుల చేత కూలి పని చేయించుకొని వాళ్ళకి కూలి రూపంలో ఇచ్చేటటువంటి జొన్నలను ఏమంటారంటే గోబరవా అని పిలుస్తారంట. అంటే ఏంది అసలు ఈ గోబరవా అని అంటే ఏంటి అసలు ఏనంటే ఒకసారి మనం చూస్తే అంటే పశువుల పేడలో ఉండే జొన్నలని దీని అర్థం. గోబరవా అంటే పశువుల పేడలో ఉండే జొన్నలు. పశువుల పేడలో జొన్నలు ఉండటం ఏంది అనేది ఒకసారి చూస్తే అర్థమవుతుంది. మార్చి ఏప్రిల్ నెలలో జొన్నలు ఎదిగి పంటకు వస్తాయి. కోతకు వచ్చిన పంటను కోసి నూర్పిడికి పంట కళ్ళంలో పరిచి పశువులను వదులుతారు. పశువుల తొక్కిడికి జొన్నలు నూర్చబడతాయి. అయితే నూర్పిడి సమయంలో ఎద్దులు గడ్డితో పాటు జొన్నలను కూడా తింటాయి. జీర్ణం కాని జొన్నలను అవి మరునాడు పేడతో పాటు విసర్జిస్తాయి. పేడను కడిగి వేరు చేసిన ఆ జొన్నలను అంటరాని కూలీలకు భత్యం క్రింద కొలుస్తారు. ఆ పేడ జొన్నలను వారు దంపుకొని రొట్టె చేసుకొని తింటారు. చూడండి ఎంత దారుణంగా ఆ రోజుల్లో వీళ్ళని అస్పృశ్యులు అని చెప్పేసి దళితుల్ని, తర్వాత ఎస్టీ కులాల్లో ఉన్నటువంటి వాళ్ళని, వీళ్ళందరిని కూడా ఎంత దారుణంగా వీళ్ళు హింసించారో చూడండి. వాళ్ళు తినటానికి సరైనటువంటి ఆహారాన్ని కూడా వీళ్ళు ఇవ్వలేదు. ఎద్దులు ఏదైతే పేడ వేస్తాయో తిని ఆ పేడలో ఉన్నటువంటి గింజల్ని శుభ్రం చేసి కడిగి వీళ్ళకి ఇచ్చేవాళ్ళంట తినమని. అవి వీళ్ళు రొట్టె చేసుకొని తినేవాళ్ళంట. వీళ్ళ పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో చూసారా ఆ రోజుల్లో. దళితులు కానీ అంటరాని కులాలుగా పిలవబడిన వాళ్ళందరి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చూడండి. అంటే వీళ్ళు పంట కోసిన తర్వాత కళ్ళంలో వేసి అవన్నీ కూడా ఎద్దుల చేత నూర్పిడి చేస్తారనమాట. నూర్పిడి చేసేటప్పుడు ఆ ఎద్దులు ఏం చేస్తాయి, తిరుగుతా అవన్నీ తొక్కేటప్పుడు గడ్డితో పాటుగా అక్కడ ఉన్నటువంటి ఆ గడ్డితో పాటు ఆ మేతతో పాటుగా ఈ జొన్నలను కూడా తింటూ ఉండే అనమాట. జొన్నలను కూడా తింటూ ఉంటే కొన్ని అరగకుండా ఉంటాయి చూసారా కడుపులో, ఆ జొన్నలు ఏమవుతాయి పేడతో పాటు బయటకు వచ్చేస్తాయి. తెల్లారి ఇక ఈ పేడ పెట్టినప్పుడు ఆ పేడలో ఈ జొన్నలన్నీ ఉండేవి అనమాట. వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఆ మంచి జొన్నలు ఏదో ఇవ్వకుండా వీళ్ళకి అస్పృశ్యులని పేరు పెట్టి పిలుస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ మంచి జొన్నలు ఇవ్వకుండా ఆవులు ఎద్దులు పెట్టినటువంటి ఆ పేడలో ఉన్నటువంటి జొన్నల్ని శుభ్రం చేసి వీళ్ళకి ఇచ్చేవాళ్ళంట. పాపం వీళ్ళు అయ్యే తినేవాళ్ళంట, అయ్యే రొట్టె చేసుకొని తినేవాళ్ళంట. ఎంత ఘోరంగా ఉంది అసలు. అది వినటానికే నిజంగా దుఃఖం వస్తుంది. ఆ రోజుల్లో వీళ్ళు పరిస్థితి ఎంత దారుణంగా ఈ మనువాదులు, ఈ దుర్మార్గులు వాళ్ళని హింసించారో. ఈ మతాలని తర్వాత ఈ రామాయణం, మహాభారతం, వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు, ఈ ధర్మశాస్త్రాలు
వీటన్నిటిని అడ్డు పెట్టుకొని వీటన్నిటిలో రాసిన దాన్ని బట్టి వాటిని కారణంగా చేసుకొని కొంతమందిని ఈ అస్పృశ్యులు అంటరాని వాళ్ళని ముద్రేసి వాళ్ళని ఎంత దారుణంగా హింసించారో ఇవన్నీ చదువుతుంటే మనకి క్లియర్గా అర్థమవుతుంది. తర్వాత ఇంకొక సంఘటన చూద్దాం. ఆ రోజుల్లో జరిగినటువంటిది అంబేద్కర్ గారు కోట్ చేసినటువంటి సంఘటన. ఇది కూడా అంబేద్కర్ రచనలో ప్రసంగాలు అనే బుక్లోదే వాల్యూమ్ నెంబర్ 5 పేజీ నెంబర్ 39లో ఉన్నటువంటి విషయం ఇది. బాంబే సమాచార్లో 1936 డిసెంబర్ 19న ప్రచురించబడిన ఒక వార్త ఇలా ఉంది. బాంబే సమాచార్ అనేటువంటి పత్రికలో 1936లో డిసెంబర్ 19న ప్రచురించబడిన ఒక వార్త ఇలా ఉంది. కాలికట్లోని కంబాడి అనే గ్రామంలో ఒక యువత బిడ్డ బావిలో పడింది. అప్పుడు ఆ యువతి రక్షించమని కేకలు పెట్టిన అక్కడ ఉన్న వారు ఎవరు కూడా బావిలో దూకి ఆమె బిడ్డను రక్షించడానికి ముందుకు రాలేదు. బావిలో ఒక చిన్న బిడ్డ పడిపోయింది. అది చూసినటువంటి తల్లి కేకలు వేస్తా ఉంది, నా బిడ్డను రక్షించండి ఎవరైనా వచ్చి అని. అప్పుడు దారిని పోయే ఒక అపరిచితుడు వచ్చి బావిలో దూకి బిడ్డను రక్షించాడు. తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రజలు అతను ఎవరు అని అడగ్గా తాను అస్పృశ్యుడని చెప్పాడు. అప్పుడు వారు అతనికి కృతజ్ఞతలు చెప్పడం పోయి బావిని మైలపరిచినందుకు నానా దుర్భాషలాడి కొట్టారు. చూడండి, ఇది ఎంత ఘోరంగా ఉందో చూడండి. పాపం ఆ బిడ్డ నీటిలో మునిగి చచ్చిపోతున్నాడు బావిలో పడి అని చెప్పి అదరా అతను బావిలో దూకి ఆ బిడ్డను కాపాడి బయటికి తీసుకొని వస్తే ఈ దుర్మార్గులు మనువాదాన్ని వంట పట్టించుకున్నటువంటి వాళ్ళు, నరనరాన జీర్ణింప చేసుకున్నటువంటి మనువాదులు, దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ చేసినటువంటి పని ఏందో చూడండి. ఇక్కడ ఆ ప్రాణాలు కాపాడినటువంటి ఆ వ్యక్తిని నువ్వు అస్పృశ్యుడు, అంటరానుడివి, నువ్వు బావిలో ఎందుకు దూకేవారని, నీళ్ళని అపవిత్రం చేసావని చెప్పేసి అతను పట్టుకొని తిట్టి దుర్భాషలాడి కొట్టారు. అంటే ఆ రోజుల్లో పరిస్థితులు ఎలా ఉండేవి అనడానికి ఇలాంటి సంఘటనలకు ఉదాహరణ మనకి. అంటే ఇప్పుడంటే ఏదో నంగనాచి కబుర్లు చెప్తున్నారు కానీ వీళ్ళు వచ్చి అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం పుణ్యం అంట ఈ పరిస్థితి అనేది ఇప్పుడు లేదు, లేకపోతే ఇప్పటికీ ఉండేది. ఇది ఇంత దుర్మార్గాన్ని మనం ఇప్పటికి కూడా అనుభవిస్తూ ఉండాల్సి వచ్చేది. ఈ మనువాదుల కాళ్ళ కింద నరిగిపోతూ ఉండేవాళ్ళు ఇప్పుడు కూడా, శూద్రులు కానీ అంటరానులుగా పిలువబడేవాళ్ళు కానీ వీళ్ళంతా కూడా. మరి ఇప్పుడు ఈ పరిస్థితి లేదు అంటే దానికి కారణం ఎవరంటే అంబేద్కర్ గారు మానవత్వపు విలువలను జోడించి రాజ్యాంగాన్ని రాయటం వలన మనం ఇలాంటి పరిస్థితులను ఇప్పుడు ఎదుర్కోవట్లేదు. కానీ లేదంటే ఇంతకంటే ఇంకా ఘోరమైనటువంటి పరిస్థితులు మనం ఇంకా ఎదుర్కొంటా ఉండేవాళ్ళమే. ఈ మనుధర్మశాస్త్రం కావచ్చు, వాళ్ళ రామాయణం, మహాభారతం ఇలాంటి వాటిలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు వాటన్నిటితో ధర్మశాస్త్రాన్ని తయారు చేసేవాళ్ళు వాటినే పెట్టారు. ఇప్పుడు అదే కదా వాళ్ళు అంటుంది. ఇప్పుడు కూడా వీళ్ళు ఫైట్ చేస్తుంది ఏంటంటే ఈ మనువాదులు వీళ్ళంతా సెమినార్లు పెట్టుకొని వీళ్ళంతా దేనికోసం ఫైట్ చేస్తున్నారు, ఇలాంటి రోజులు మళ్ళీ రావాలని, ఇలాంటి దుర్మార్గమైనటువంటి రోజులు పరిస్థితులు మళ్ళీ రావాలని. వీళ్ళు మనువాదులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఆధిపత్యం చెలాయించాలి. ఈ శూద్రులుగా పిలువబోయే వాళ్ళు, తర్వాత ఈ దళితులు వీళ్ళంతా కూడా ఎప్పటిలాగే వీళ్ళ కాళ్ళ కింద అణిగిమని బతకాలి, వీళ్ళు మంచి పొజిషన్లో ఉండకూడదు. ఈ దళితులు కానీ అంటరాని వీళ్ళని పిలువబడేవాళ్ళు వీళ్ళంతా మన చెప్పు చేతల్లో ఉండాలి, మన కింద పేడగాళ్ళు ఎత్తేసుకుంటూ మన ఇళ్లలో జీతాలకే ఉండాలి, వీళ్ళంతా కూడా బానిసలుగా బతకాలి మన కాళ్ళ కింద అని ఇప్పుడున్నటువంటి వాళ్ళంతా కూడా, ఈ మనువాదులంతా కూడా ఇలాంటి సెమినార్లు పెట్టి వాళ్ళు ఏదైతే పాత రాజ్యాంగం ఉందో మనుధర్మ శాస్త్రం వాటన్నిటిని కూడా మళ్ళీ తీసుకొని రావడానికి శత విధాలా ప్రయత్నం చేస్తున్నారు. చూశారు కదా ఆ రోజుల్లో పరిస్థితులు ఎంత ఘోరంగా ఉన్నాయో, ఎంత దారుణంగా ఈ మనువాదులు బ్రాహ్మణులు హింసించారో మనకి చరిత్ర అనేది కనపడతా ఉంది. చూడండి, భయంకరంగా హింసించారు దళితుల్ని. మీరు అంటరానులు, అస్పృశ్యులు అని చెప్పి ఊరి చివరిని పెట్టి చూశారు కదా. ఆవులు, ఎద్దులు ఏరిగినటువంటి ఆ పేడని శుభ్రం చేసి అందులో ఉన్నటువంటి ఆ గింజల్ని తినిపించారనమాట దళితులకి. ఎంత ఘోరమైనటువంటి విషయం అది చూసారా మీరు. అంటే వాళ్ళ చేత చాకిరీ చేయించుకొని, దళితుల చేత చాకిరీ చేయించుకొని మీరు రెక్కల ముక్కలు అయ్యేటట్టు వాళ్ళు చాకిరీ చేస్తే వాళ్ళకి మీరు మంచి ఆహార ధాన్యాలు వాళ్ళకి ఇవ్వకుండా మంచి ఏం మీరు తిని ఈ బరిగొడ్లు ఇవన్నీ ఎరిగినటువంటి దాంట్లో తీసి శుభ్రం చేసి వాళ్ళకి పెడుతున్నారు. అంటే ఎంత నీచంగా చూసారో చూడండి మీరు. ఆ రోజుల్లో పరిస్థితి, మన పూర్వీకులు ఎన్ని కష్టాలు అనుభవించారో చూడండి, ఎన్ని బాధలు అనుభవించారో చూడండి. ఈ మనువాదుల చేతుల్లో ఎంత క్రూరమైనటువంటి హింసను అనుభవించారో చూడండి. ఈ దుర్మార్గులు వీళ్ళు ఎవరైతే ఉన్నారు, ఈ మనువాదులు, మతోన్మాదులు ఎందుకు ఆ విధంగా చేశారని అంటే వాళ్ళు గ్రంథాలు రాసేశారు. వీళ్ళు ఊరి చివరిని ఉండాలి, వీళ్ళు అంటారు అని వీళ్ళు కేవలం
వీళ్ళ చేత మనం పని చేయించుకోవాలి అంతవరకే. ఇంకేళ్ళని అసలు మనుషులుగా చూడకూడదు, నీచంగా చూడాలి. ఈరోజు మనం ప్రశ్నిస్తుంటే ఇక సమాధానం చెప్పలేక లేనిపోయిన అబద్ధాలన్నీ కూడా, కట్టుకథలన్నింటినీ కూడా అల్లి ప్రచారం చేస్తా ఉన్నారు. గమనించండి ఒకసారి. ఇంత దారుణమైన పరిస్థితులు ఆ రోజుల్లో మనం అనుభవించాం. మన పూర్వీకులు, మన తాతలు ముత్తాతలు కూడా వీళ్ళ కింద బానిసల్లాగా నలిగిపోయారు, మనవాదుల కింద. సో అంబేద్కర్ గారి పుణ్యమంట రాజ్యాంగం ఆయన రాసిచ్చిన తర్వాత అందులో ఉన్నటువంటి పరిస్థితిని బట్టి మనం ఈరోజు మన జీవితాలు అనేవి కొంచెం అట్లా ఉన్నాయన్నమాట. ఊపిరి పీల్చుకుంటున్నాయి కొద్దిగా గొప్ప. లేకపోతే ఇంకా ఘోరమైనటువంటి పరిస్థితులు మనం ఎదుర్కోవాల్సి వచ్చేది. అందరం చదువుకున్నాం. ఈ రోజున చదువుకొని ప్రశ్నిస్తుంటే ఈ దుర్మార్గులు దాన్ని చూసి తట్టుకోలేక లేనిపోయిన అబద్ధాలు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తాం. లేనిపోయిన అబద్ధాలు. చరిత్రను పరిశీలించండి. ఎవరో చెప్పిన మాటలు వినొద్దు మీరు. ఒకసారి చరిత్ర ఏం చెప్తుంది, ఈ మనువాదులు మతోన్మాదులు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం చెప్తున్నారు, ఎవరు చెప్పేది నిజం, ఎవరు చెప్పేది అబద్ధం అనేది మీరు ఒకసారి గమనించండి. సత్యాన్ని నమ్మండి, సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. థ్యాంక్ యూ.